మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, మంచి దైవమా, నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క సాయంత్రకాల సమయం మరొకసారి నీ ఆశ్చర్యకరమైన సహవాసానికి పిలువబడిన మేమందరము ఏక మనసు కలిగి నిన్ను స్తుతించి, ఆరాధించి, కీర్తించి, మహింపరచాలని, నీ నామాన్ని గణపరచాలని, మా జీవితాలను ఇప్పటి వరకు నడిపిస్తున్న నీ ప్రేమకై కృతజ్ఞతలు చెల్లించాలని, స్తోత్ర బలులు చెల్లించినట్లు నీ సన్నిధిలోనికి కృతజ్ఞతార్పణలతో వచ్చాం. మనసులను కాచుకుంటూ, పెదవులను కాచుకుంటూ, మా హృదయాన్ని సిద్ధపరచుకుంటూ, నీ ఆలోచన సదాకాలము మాకు నిలిచేదని, నీ ఉద్దేశాలు స్థిరములని మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. నాయన, నీ మాటను పంపి బాగు చేసిన నీవు నీ సంపూర్ణత యందు మేమందరము నిలిచి ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఈ రాత్రికాల సమయం మా హృదయాలను, మా ప్రాణములను తెప్రలు చేయు నీ వాక్యమును పంపి మమ్మల్ని బాగు చేయవలసిందిగా వేడుకుంటున్నాం. ఏ విషయాలలో మేమింకా బలహీనంగా ఉన్నామో, ఏ పరిస్థితుల్లో నీ యొక్క మాట వినని మెడవంగని వారమై ఉన్నామో ఆ పరిస్థితులన్నిటినీ సరిచేయబడినట్లు నీ కృప చూపించండి. నీవేవైతే ఎదురు చూసావో ఆ ఎదురు చూసిన వాటికి తగినట్లుగా మేము రూపాంతరం చెందని వేళ నీవెంత దుఃఖపడ్డావో ఆ పరిస్థితులన్నింటినీ మేము గుర్తు చేసుకొని కడవరి కాలము నీ దగ్గరకు మేమందరము కూడా నైవేద్యార్పణలుగాను ఫలములతో నిండినట్లుగాను నీ సన్నిధిలో నిలిచినట్లు కృప చూపించండి. ఆశ్చర్యకార్యములు చేయించు సమాధాన బలులతో నీవు మమ్మల్ని ఆనందింపచేస్తూ మమ్మల్ని విడిపించి గొప్ప చేయను ఉద్దేశించి ఉన్నావు. నీ ఉద్దేశాలలో ఏది మా గురించి ఉంచినటువంటి నీ తలంపులు నిరర్ధకం కావని మేము గుర్తెరుగుతూ నీ సన్నిధిలోకి వస్తున్నాం. ఈ రాత్రి మరోసారి నీవు నాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. మా ప్రాణములను తెప్రలు చేయండి, మమ్మల్ని గద్దించండి, మమ్మల్ని హెచ్చరించండి, మాకు బుద్ధి చెప్పండి, మాకు నడవలసిన మార్గాలను బోధించండి. తేట తెల్లమగు నీ వాక్యమును మేము అర్థం చేసుకోలేక తెలిసినట్లుగా నటించే జీవితాలలో నుంచి నీ మాటను గుర్తుపట్టుకొని నిశ్చయముగా ఫలించే జీవితాల వైపు మేము ఎదుగునట్లు స్థిరపరచండి. అలాగే నాయన, నీ నామాన్ని మేము గణపరుస్తూ ఉండగా, ఉన్నతమైన నీ నామమని స్తుతిస్తూ ఉండగా, మా హృదయ అంతరంగాలలో నుంచి నోటి మాటలతో కాదు కానీ హృదయ ధ్యానము నీకు అంగీకారం అగుతున్నట్లు ఆత్మతోనూ సత్యములోనూ నిన్ను ఆరాధించినట్లు స్థిరపరచండి. అట్లాగే నీ యొక్క వాక్యం వెల్లడితోడనే అక్కడికి ఆ వెలుగును మేము ప్రకటించను ఉద్దేశించి ఏర్పాటు చేస్తున్న ప్రతి సాధనాన్ని నీ సహాయముతో, నీ సమాధానంతో నింపి ప్రతి ఒక్క ప్రదేశంలో వింటున్నటువంటి మాటలకు ఆ ప్రదేశాలలో ఏ సందర్భంలో ఆ మాట వారిని తాకాలో నువ్వు నిర్ణయించేవాడు. కాబట్టి నీ వాక్కు ఆయా ప్రదేశాలలో చీకట్లో ఉన్న వారికి అది చక్కటి వెలుగుగా మార్చి నడిపించమని వేడుకుంటున్నాం. నీ కార్యముల ద్వారానే ప్రతి ఒక్కరిని నీ మాటలలో నిలబెట్టేవాడో గనుక నీ మాట ద్వారానే మేము ఈరోజు మా జీవితాలను సిద్ధపరచుకున్నట్లు కృప చూపించమని వేడుకుంటూ ఆది నుంచి అంతం వరకు నీ ఆత్మాధ్యక్షతకు అప్పగిస్తూ రావాల్సిన బిడ్డలందరినీ క్షేమంగా నడిపించమని స్తుతిస్తూ మా మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికి ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంచెం స్త్రీలందరూ కొంచెం ముందుగా సర్దుకోండి, వెనక వచ్చిన వారికి ఇబ్బంది లేకుండా ఉండేటట్లుగా. కొద్ది సమయం ప్రభు నామాన్ని మహింపరుస్తూ స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుద్దాం. అందరికీ వందనాలండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొద్ది సమయం పాటలు పాడి దేవుని నామాన్ని మహింపరచుకుందామండి. పాటల పుస్తకంలో నుంచి 24వ నెంబర్ పాట పాడి దేవుని నామాన్ని మహింపరచుకుందాం. అందరికీ వచ్చిన పాటే. ఆరాధనా ఆరాధనా ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధనా, స్తుతి కీర్తన స్తుతి కీర్తన, రాజాది రాజుకే స్తుతి కీర్తన. ఆరాధనా ఆరాధనా ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధనా, స్తుతి కీర్తన స్తుతి కీర్తన, రాజాది రాజుకే స్తుతి కీర్తన. జీవాధిపతి అయిన యెహోవాకు, ప్రభువుల ప్రభువైన యేసునకు, జీవాధిపతి అయిన యెహోవాకు, ప్రభువుల ప్రభువైన యేసునకు నే పాడేదన్ కొనియాడేదన్, కొనియాడి కీర్తించేదన్. నే పాడేదన్ కొనియాడేదన్,
కొనియాడి కీర్తించేదన్. ఆరాధనా ఆరాధనా ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధనా. స్తుతి కీర్తన స్తుతి కీర్తన రాజాది రాజుకే స్తుతి కీర్తన. చీకటి నుండి వెలుగునకు నడిపెను ప్రభు యేసు. మరణము నుండి జీవముకు నడిపెను నన్ను క్రీస్తు. చీకటి నుండి వెలుగునకు నడిపెను ప్రభు యేసు. మరణము నుండి జీవముకు నడిపెను నన్ను క్రీస్తు. మార్గము సత్యము జీవము నా యేసే. మార్గము సత్యము జీవము నా యేసే. నా గమ్యము నా సర్వము నా ఉన్నతమైన కోట. నా గమ్యము నా సర్వము నా ఉన్నతమైన కోట. ఆరాధనా ఆరాధనా ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధనా. స్తుతి కీర్తన స్తుతి కీర్తన రాజాది రాజుకే స్తుతి కీర్తన. మూడైపోయిన నా బ్రతుకు చిగురింపజేసెను ప్రభు యేసు. తన ద్రాక్షవల్లిలో ఒక తీగగా నాటెను నన్ను క్రీస్తు. మూడైపోయిన నా బ్రతుకు చిగురింపజేసెను ప్రభు యేసు. తన ద్రాక్షవల్లిలో ఒక తీగగా నాటెను నన్ను క్రీస్తు. ఆత్మ ఫలము ఫలించెదను నా ప్రభు యేసులో. ఆత్మ ఫలము ఫలించెదను నా ప్రభు యేసులో. చిరకాలము నా యేసుకై ఇలలో జీవింతును. చిరకాలము నా యేసుకై ఇలలో జీవింతును. ఆరాధనా ఆరాధనా ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధనా. స్తుతి కీర్తన స్తుతి కీర్తన రాజాది రాజుకే స్తుతి కీర్తన. జీవాధిపతి అయిన యెహోవాకు ప్రభువుల ప్రభువైన యేసునకు. జీవాధిపతి అయిన యెహోవాకు ప్రభువుల ప్రభువైన యేసునకు. నే పాడేదన్ కొనియాడేదన్ కొనియాడి కీర్తించేదన్. నే పాడేదన్ కొనియాడేదన్ కొనియాడి కీర్తించేదన్. ఆరాధనా ఆరాధనా ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధనా. స్తుతి కీర్తన స్తుతి కీర్తన
రాజాధిరాజుకే స్తుతి కీర్తన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాటల పుస్తకంలోంచి పాట నెంబర్ 7 అండి. పాట నెంబర్ 7 పాట పాడి దేవుని నామాన్ని మహింపరచుకుందాం. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. పాపముల నుండి విడిపించును యేసుని నామము, పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. సమస్త బాధలన్నీ తొలగించును అభిషక్తుడైన యేసు నామము. సమస్త బాధలన్నీ తొలగించును అభిషక్తుడైన యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము.
శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ స్తుతి ఘన మహిమలు చెల్లించుచు కృత కీర్తన పాడెదము స్తుతి ఘన మహిమలు చెల్లించుచు కృత కీర్తన పాడెదము జయ ధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రగానము చేయుదము జయ ధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రగానము చేయుదము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పాటల పుస్తకంలోంచి పాట నెంబర్ 390 అండి. 390 పాట పాడి దేవుని నామాన్ని మహింపరచుకుందాం. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు
దయచేయువాడవు మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపచేసి సాక్షిగా నిలిపాయి నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపచేసి సాక్షిగా నిలిపాయి కలత చెందక నిలిపినది నీ దివ్య దర్శనమే గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను కలత చెందక నిలిపినది నీ దివ్య దర్శనమే గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను ఆరాధ్యుడా అభిషేక్తుడా ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే ఆరాధ్యుడా అభిషేక్తుడా ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా నా హృది నీ కొరకు పదిల పరిచితిని నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా నా హృది నీ కొరకు పదిల పరిచితిని బూర శబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా అవధులు లేని ఆనందముతో నీ కౌగిలినే చేరనా బూర శబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా అవధులు లేని ఆనందముతో నీ కౌగిలినే చేరనా ఆరాధ్యుడా అభిషేక్తుడా ఆరాధన నీకే ప్రాణేశ్వర నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధ్యుడా అభిషేక్తుడా ఆరాధన నీకే ప్రాణేశ్వర నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా హల్లెలూయా దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం హల్లెలూయా
పాటల పుస్తకం నుంచి 243 అండి. పాట నెంబర్ పాడి దేవుని నామాన్ని మహింపరచుకుందాం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో నా పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో ప్రేమించేదన్ నా పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే నన్ను ఇంతవరకు ఆదుకున్నావే యేసు ఇంతవరకు ఆదుకున్నావే నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఎల్రోహి ఎల్రోహి నన్ను చూసావే వందనమయ్యా ఎల్రోహి ఎల్రోహి నన్ను చూసావే వందనమయ్యా యేసు నన్ను చూసావే వందనమయ్యా నన్ను చూసావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచావే వందనమయ్యా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచావే వందనమయ్యా నన్ను స్వస్థపరచావే వందనమయ్యా యేసు స్వస్థపరచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించే
సేవించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క మాట వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. అందరూ బాగున్నారా? చాలా సంతోషం. సున్నాలు వేస్తారా ఇంకా లేదా? చెట్లు పెట్టడం, లైటింగ్లు పెట్టుకోవటం, స్టార్లు కట్టడం మంచిదే. యేసు ప్రభువు లోకంలోనికి వచ్చాడు అనేటువంటి విషయం చెప్పడం లోకానికి చాలా అవసరమే. కానీ అసలు మీతో ఉన్నాడో లేదో చెప్పడం ఇంకా అవసరం. మన ఇంట్లో ఆయన ఉన్నస్తున్నామా లేదా, మన జీవితంతో ఆయన నడవడానికి ఇష్టపడుతున్నామా లేదా అనే దానికి తగినట్లుగా కూడా మన ప్రవర్తనలో కూడా ఆయనను మహింపరిచే రీతిగా ప్రభుని స్తుతించేలాగా సిద్ధపడాలి. మంచిది. దేవుని యొక్క మాట వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మాట వినడానికి సిద్ధపడదాం. మనం గడిచిన వారం విన్న ఒక విషయాన్ని నేర్చుకుంటున్నాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 19వ లేఖనాన్ని ఒకసారి చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 19వ వచనం. వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములను ధనమోసమును మరి ఇతరమైన ఆపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణచివేయట వలన అది నిష్ఫలమగును. మీరు వాక్యం వింటారు, దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు వింటారు, బైబిల్ చదివినప్పుడు వింటారు. ఆయా పరిస్థితులు మీరు దేవుని సందర్భాలు ఎక్కడైనా కలుసుకునేటప్పుడు, మీటింగులకు వెళ్ళేటప్పుడు ఇలాంటి చాలా చోట్ల దేవుని వాక్యం విందురు. కానీ ప్రాబ్లం ఏంటి? కానీ ఏం జరుగుతుందంట? ఐహిక విచారాలు, ధనమోసములు, ఇతరమైన ఆపేక్షలు లోపలికెళ్ళి వాక్యంను అణిచివేయటం వలన అది ఫలించదు. చాలా వాక్యం వింటారు, సంవత్సరాల తరబడి వాక్యాలు వింటారు, రక్షణ పొందిన దగ్గర నుంచి ఆత్మీయ జీవితాన్ని ఎక్కువ రోజులు వినడానికి ఇష్టంలోనే గడుపుతారు. కానీ వాక్యానికి తగిన అవుట్పుట్ విశ్వాస జీవితంలో నుంచి కనపరచడం అనేది రాకపోతే అది వృధా అయిపోయిందే అని ప్రభు బాధపడుతూ ఈ ఉపమానాన్ని 3 సందర్భాల్లో ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఒకసారి దీన్ని ఆలోచిస్తున్నప్పుడు నిజంగా ఐహిక విచారాలు, ధనాపేక్షలు, ఇతర ఆపేక్షలు, ధనమోసాలు, ఇతర ఆపేక్షలు లోపలికి వెళ్ళినంతగా, చేరుకున్నంతగా వాక్యము ఫలింపులేదు. ఒక విషయాన్ని మనం హెచ్చరికగా తీసుకుందాం ఈరోజు. నిజంగా చూడండి, మార్కు సువార్తకు రండి, 11వ అధ్యాయంకి రండి, 12వ వచనం నుంచి ఒక ఉపమానం జరుగుతుంది. చూద్దాం ఒకసారి. మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా, బేతనియ నుంచి యేసు ప్రభు వారు వారి శిష్యబణం అంతా కలిపి నడిచి వెళ్తున్నారు. ఆయన ఆకలి గొని, మరునాడు అనేటప్పుడు ఆ ముందు రోజు ఏం జరిగిందో కూడా వచనంలో ఉంటుంది. చాలా క్లియర్గా గోస్పెల్ రాస్తాడు. ఆ తరువాత ఆయన ఆకలి కొన్నాడు. ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి, ఆయన చూసి అంజూరపు చెట్టును చూశాడంట. దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చెను. ఏం దొరుకుతాయి? అంజూరపు చెట్టు దగ్గరికి వస్తే అంజూరపు పళ్ళు దొరకాలి. ఆకలి కొన్నాడు కాబట్టి దొరుకుతాయేమో అని వచ్చాడు. ఏం జరిగింది? దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. అంటే ఆకులు తప్ప అంటే ఆకులతో పాటు ఎలా ఉండుంటది ఒకసారి ఊహించండి. ఆ చెట్టు ఎలా ఉండుంటది? పచ్చగా, చాలా పచ్చగా ఉండుంటది కదా. ఇదిగోండి, ఎంత పచ్చగా ఉండుంటది. ఎంత పచ్చగా ఉందంటే ఆ ఆకులు చూస్తే అబ్బా ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయా, ఎంత పెద్ద ఆకులతో ఉందా అన్నట్టు ఉందంట. ఆ అంజూరపు చెట్టును చూసినటువంటి ఆ ప్రజలందరూ ఆయనతో పాటు వెళ్తూ ఉంటే, ఈయనకు తెలిసిన చెట్టేమో ఆల్రెడీ రొట్టెను పట్టుకుని ఆశీర్వదిస్తే అదేమో వేలవేలుగా విస్తరించిపోయినాయి కదా, అలాంటి అద్భుతాలు ఏవో చేస్తాడు ఈయన అని చెప్పి ఆయన దగ్గరికి పరుగెత్తుకుంటూ ఆయనతో పాటు జనం అందరూ వెళ్ళిపోయారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చెట్టు ఎలా ఉందంట? పచ్చగా ఉందంట.
కానీ ఏమి లేవంట. ఇప్పుడు పచ్చగా ఉండడం కావాలా, ఫలాలు కలిగి ఉండడం కావాలా క్రీస్తుకి? మీ పక్కోళ్ళు చెప్పండి. పచ్చగా ఉండడం కాదంట, ఏం కావాలి? ఫలాలు. అప్పుడు ఏం చేశాడో తెలుసా ఆయన? పచ్చగా ఉన్నదాన్ని చూసి ఏలే అనగా సూపర్, ఇలాగే ఉండు అన్నాడా? మరేమన్నాడు? అందుకు ఆయన ఆ, ఇక మీద ఎన్నటికి నీ పండ్లు ఎవరు ఇంక తినకుందురు, ఎప్పటికీ నీ పళ్ళు ఎవరునూ ఎవడు తిండు. నువ్వు ఒక సీజన్ పెట్టుకుని కాస్తావేమో, అవసరానికి ఉపయోగపడని ఫలము లేని పచ్చదనం కలిగిన క్రైస్తవుడు నాకు అక్కర్లేదు. నేను వెతికినప్పుడు ఫలాలు కనపడని క్రైస్తవుడు నాకు అక్కర్లేదు. ఇలాంటి పచ్చగా కనపడి మందిరాలు కళకళలాడిపోయి కుప్పలు తెప్పలుగా లక్షలాదిగా వేలాదిగా ఆరాధించడానికి చేరిపోయే జనము కళకళలాడిపోతున్న పచ్చదనం ఆయనకు అక్కర్లా. ఆయన వెతికి చూస్తే ఆ పచ్చదనపు ఆకుల క్రింద ఏమైనా పళ్ళు దొరుకుతాయేమో అని చూస్తున్నాడు. ఎందుకు అన్ని పళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, ఆ పచ్చ చెట్టు దగ్గరికి వెళ్ళాడో మీకు ఒక మాట చెప్తే ఆశ్చర్యపోతారు. మొట్టమొదట ఒక దేవుని చేత సృజించబడినటువంటి ఆ మొదటి మానవుడు అంజూరపు పచ్చడి. ఎవరు? ఆదాం. దేవుడు అతన్ని తయారు చేసి ఎవరి పోలికలో? ఆయన పోలికలో. ఎవరి స్వరూపం? ఆయన స్వరూపం. ఎవరి స్వభావం? ఆయన స్వభావం. ఎవరి ఆత్మ? దేవుని ఆత్మ. అంత పర్ఫెక్ట్గా తయారు చేసి నేనేం కోరుకుంటున్నానో నన్ను ప్రతిఫలింప చెయ్యాలి. జాగ్రత్తగా రండి. నేను ఒక తోటమాలని చేయుదునని అని అనుకోలేదే. తోటమాలని చేద్దాం అనుకున్నాడా? మరి ఎవరిని చేద్దాం అనుకున్నాడు? ఆయనను ప్రతిఫలింప చేయు ఒక మానవుని తయారు చేద్దాం అనుకున్నాడు. దేవుని పోలికలో, దేవుని సృష్టిలో, అంటే యేసుక్రీస్తు పోలికలో, యేసుక్రీస్తు సృష్టి విధానంలో, స్వభావంలో సంపూర్ణంగా ఒక మనిషిని తయారు చేద్దామని దేవుని ఆలోచన అయితే, ఆ దేవుని ఆలోచనలో వచ్చినటువంటి మనిషి మొట్టమొదటిగా ఆ దేవుని ఉద్దేశాన్ని పక్కకు పోయాడు, తప్పు చేశాడు, అవిధేయుడయ్యాడు. ఆయన మాటకు విధేయత చూపడానికి ఇష్టపడకుండా ఎవరో ఏదో చెప్తే, ఎవరో అతను సృష్టించని వాడు కాదు, అతని పోలికలో ఉన్నవాడు కాదు, అతని రూపాంతరం చెందడానికి ఇష్టపడిన వాడు కాదు, అతను ఆత్మనిచ్చిన వాడు కాదు, అలాంటి వాడి స్వరం విన్నాడు. ఎవడు వాడు? అపవాది, సర్పము యొక్క స్వరం విన్నాడు. ఆ తరువాత వాడికి అర్థమయ్యింది నేనేదో పోగొట్టుకున్నానని. ఎవరికి? అప్పుడు ఏం చేశాడు తెలుసా? అప్పుడు ఇలాంటి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఏ చెట్టు అది? అంజూరపు చెట్టు. వెళ్ళి ఏం చేశాడో తెలుసా? దాని ఆకులు పెద్దగా ఉన్నాయని చెప్పి తీసుకొచ్చి, అప్పటికే టైలరింగ్ ఎవడు నేర్పాడో మరి, జాగ్రత్తగా కుట్టేశాడు. ఏ అల్లికేసాడో మొత్తానికి కుట్టి, అయినా కుట్టుకున్నాడు, అమ్మగారికి కుట్టిచ్చాడు. సిగ్గు కప్పుకోవడానికి వారు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఈ అంజూరపు చెట్టుని బైబిల్ ప్రదర్శించేటప్పుడు రెండు విషయాలు మస్తంగా చెప్పుద్ది. మొదటిది ఏంటంటే, దాచుకొనటానికి మాత్రమే ఉపయోగపడేది, కాచుకోవటానికి, కనపరుచుకోవటానికి మాత్రమే ఉపయోగపడే పచ్చదనం. కానీ ఫలించే కొమ్మల దగ్గరకు కాని పచ్చదనం ఆయనకి ఇష్టం లేదు. ఆ ఫలింపు బాగానే ఉంది, కానీ ఆ పచ్చదనం బాగానే ఉంది, దానిలో ఏం లేవు ఫలాలు. ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం విని, ఇన్ని సంవత్సరాల నుంచి బైబిళ్ళు కొని, ఇన్ని సంవత్సరాల నుంచి బైబిల్ అండర్లైన్ గట్టి మార్కర్ పెన్లతో గీసి పుస్తకాలు రాసి సంవత్సరానికి ఒక బైబిల్ మడతపెట్టి ఎన్నో రకాల విశ్వాసంలోకి వెళ్ళిపోయిన నీ బతుకులో వెతికి చూసినప్పుడు ఇంకా పచ్చగా కనబడుతున్నావా? ఏమన్నా ఫ్రూట్స్ ఉన్నాయా? ఫ్రూట్స్ లేకపోతే దాన్ని ఏం చేశాడు? నరికేస్తాడు. ఖచ్చితంగా ఏం చేశాడో చెప్పండి? శపించాడు అని ఉంది. అదే విషయాన్ని లూకా సువార్త ఏం చెప్పాడు ఒకసారి చూద్దామా? 13వ అధ్యాయం 6వ వచనంలో, లూకా 13:6. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. మళ్ళీ ఇంకో ఉపమానం చెప్పాడు. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. వదలట్లేదు ఆయన. జాగ్రత్తగా వినండి. అంజూరపు చెట్టు గురించి ఉపమానం వచ్చేటప్పుడు మీ హృదయాలు సరిగా అర్థం చేసుకోండి. చూడండి, ఆ పిల్లలు ఎవరు ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళ వల్ల ఇతరులకు డిస్టర్బ్ అవ్వకుండా చూడండి. చెప్పమ్మా. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేది. ద్రాక్ష చెట్లు ఉన్నాయి, దాని మధ్యలో ఒక అంజూరపు చెట్టు ఉంది. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు దేని దగ్గరికి వచ్చి ఎతికాడు? ద్రాక్ష పళ్ళ, అంజూరపు చెట్టు, మామిడి పళ్ళ? ద్రాక్ష తోటల మధ్యలో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు ఖచ్చితంగా అంజూరపు చెట్టే, అతడు కోరుకున్న చెట్టే, మనుషులు ఆశ్రయించదగినదే. కానీ అది పచ్చగా ఉంటే సరిపోదు, దాని లోపల ఏముండాలని కోరుకున్నాడు ఆయన? ఫలము ఉండాలని కోరుకున్నాడు. ఫలము లేని ఆత్మీయ జీవితము, గొడ్రాలి బ్రతుకు దేవునికి హేయము. ఏమన్నాడు తెలుసా? ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చదువమ్మా. కనుక
అతడు ఇదిగో ఇదిగో, 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాల నుంచి నేను ఈ చెట్టు దగ్గరికి వస్తున్నాను. పండ్లు వెదకవచ్చుచున్నాను గాని ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ఉంటాడా? ద్రాక్ష పళ్ళు 3 సంవత్సరాలు ఒకే చెట్టు దగ్గరికి వస్తున్నాడు అని అంటే ఖచ్చితంగా సీజన్ లోనే వస్తాడు కదా. కానీ ఆ ప్రతి సీజన్ లో అది ఎలా కనపడుతుందట? అబ్బే పచ్చగా ఉందట అండి, మనలాగే కలకల్లా ఆడిపోతున్నారంట. క్రిస్మస్ కలకల్లా ఆడిపోతారు చూడండి, న్యూ ఇయర్ కి. ఇలాంటి క్రైస్తవుల్లాగా కలకల్లా ఆడిపోతున్న ఆ చెట్టును 3 సంవత్సరాలు చూసి ఏమన్నాడు తెలుసా ఆయన? దీనిని నరికి వేయము. చంపేయండి. దీన్ని ఎందుకు బతికిచ్చారు? నరికేండి దీనివల్ల ప్లేస్ దండగా, నీళ్లు దండగా, ఆ ప్రదేశం ఉండడం వల్ల భూమి సారం దండగా. ఒకవేళ నీ జీవితం గురించి ఇన్ని సంవత్సరాల సంఘంలోకి వెళ్ళిపోయి సీనియారిటీ అని చెప్పుకునే నిన్ను ఫలం లేదు కాబట్టి నీ బతుకేంటని అడిగితే ఏం చెప్తారు సమాధానం? మేము చర్చికి వెళ్తాం, ఆ చర్చికి మెంబర్షిప్ కడతాం, మేము కూడా చర్చిలో చాలా టాప్ పొజిషన్లో ఉన్నవాళ్ళమే అది చెప్పుకుంటావా? ఏ ఫలాలు ఉన్నాయి నీలో? నువ్వు దశంభాగం కవరిస్తావని గొప్ప? ఆ చర్చిలో నువ్వేమన్నా పెద్ద ముందు సీట్లో సింహాసనం మీద కూర్చునేటువంటి ఆ విఐపిలో ఏమన్నా గొప్ప? దేవుడు ఏం చూస్తాడు? నువ్వు కూర్చున్న సీటా, నీలో ఉన్న ఫ్రూటా? తేల్చుకో ఈరోజు, ఏంటి నీ ఫ్రూటు? అందుకే ఈ 2 ఉపమానాల్లో ఆయన ఖచ్చితంగా మొదటి దాన్ని శపించాడు, రెండో దాన్ని నరికేమన్నాడు. ఒకవేళ మన జీవితం గురించి మాట్లాడితే నువ్వు తెచ్చుకునే ఫ్రూట్లు నాకు అక్కర్లే, నువ్వు కోరుకునే ఫ్రూట్స్ కూడా మనకు అక్కర్లే, కానీ దేవుని కోరుకునేటువంటి ఆకలి తీర్చగలిగే, ఆయన ఆశను తీర్చగలిగే ఫలము నీ దగ్గర లేకపోతే మాత్రం నీ బ్రతుకు ప్రశ్నించుకోవాలి. నువ్వు రక్షించబడడం వల్ల పరలోకం దొరుకుతుందన్న గ్యారంటీకి నువ్వు ఆనందాలు చప్పట్లో కొడితే కొట్టుకో, తప్పలేదు. కానీ ప్రభువు నీకు గ్యారంటీగా కూర్చోబెడతాననేటువంటి అధికారం అయితే ఇవ్వనంటున్నాడు. ఎందుకంటే అనేక అపేక్షలు, అనేక ధనమోహాలు, అనేక దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా కనిపించేటువంటి ఐహిక విచారాలు దేవుని యొక్క మాటల యొక్క ఫలింపు కంటే కూడా అధికంగా నీ నిష్ఫలానికి ఉపయోగపడతాయి. అంటే ఫలాన్ని రావడానికి ఉపయోగపడవట. మరి ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో సంఘాలలో ఫలాల గురించి వెతికితే, ఆత్మీయమైన ఫలాల గురించి వెతికితే, మళ్ళీ ఆత్మీయమైన ఫలాలు అని అంటే మీరు అనుకునేరు ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సాత్వికము, ఆశ, నిగ్రహం, వాటి గురించే వెతకండి. అవి ఒక రకమైనటువంటి ఫ్రూటే. కానీ ప్రభువు కోరుకునేది ఏది వెతుకుతాడో తెలియదు, ఏది అడుగుతాడో తెలియదు, ఏది డిమాండ్ నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాడో తెలియదు. కారణం ఏంటంటే నీ కొరకు ఇచ్చిన ప్రత్యేకమైన తలాంతు, నీకు ఇవ్వబడిన ప్రత్యేకమైన ఫలము, సంబంధమైన వరము, ఫలమైనటువంటి భూమి, సమర్థవంతమైనటువంటి జ్ఞానము. ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ ఏ డిఫరెంట్ టాలెంట్స్. ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ఇచ్చి ప్రతి ఒక్కరి నుంచి ప్రత్యేకమైన ఫ్రూట్ అడుగుతాడు. అది అడిగేటప్పుడు నీ సామర్థ్యాన్ని బట్టి వాటిని ఫలింపజేసి ఇస్తావా లేదో అన్నది చెక్ చేస్తాడు. మరి గడిచిన వారం మాట్లాడినటువంటి కొన్ని విషయాల్లో నుంచి మరొక్క మాట ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. లాస్ట్ వీక్ చెప్పినటువంటి ఉదాహరణే. ఒక యవనస్తునికి దేవుడు చాలా చక్కటి ఉద్యోగాలు ఇచ్చాడు. ఒకేసారి అతడు ప్రయత్నం చేసినటువంటి 4 ఉద్యోగాలు వచ్చేసాయి. 4 వచ్చేసి ఈ మధ్య వే టు న్యూస్లో రాస్తున్నారు కదా, 4 ఉద్యోగాలు ఒకేసారి వచ్చేసి ఈ అమ్మాయికి ఏది తెలుసుకోలేకపోతున్నారని గొప్ప దీవెనగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అలా ఒకేసారి 4 ఉద్యోగాలు వచ్చేసాయి. వచ్చేస్తే ఆ 4 ఉద్యోగాల లెటర్స్ పట్టుకొని పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. ఆయన వచ్చి, అయ్యా 4 ఉద్యోగాలు దేవుని కృపను బట్టి నాకు పొందేసుకున్నాను, దేనిలో జాయిన్ అయితే నాకు అది ఆశీర్వాదకరంగా ఉంటుందో చెప్పండి అని అడిగాడు. మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు, మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం? ఒకసారి చెప్పండి ఇప్పుడు తేడా ఏంటో. మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు, మీ ఫ్రెండ్స్ని అడిగితే ఏం చెప్తారు, ఆల్రెడీ ఉద్యోగం ట్రైల్స్లో ఉన్న వాళ్ళని అడిగితే ఏం చెప్తారు? 4 ఉద్యోగాల్లో బెస్ట్ ఉద్యోగం ఏది, ఎలా చూస్ చేస్తారు? ఎక్కువ శాలరీ మీరు చూస్తారా, ఎక్కువ గ్రోత్ చూస్తారా, ఎక్కువ పొజిషన్ ఎక్స్పాన్షన్లో చూస్తారా, ఏది చూస్తారు? శాలరీ మాత్రమే చూస్తారా? సెక్యూరిటీ చూస్తారా? వెరీ గుడ్. టైమ్స్, ఎంత టైం నువ్వు పనిచేయాలి, ఎంత టైం నువ్వు ఇంట్లో ఉంటావు అన్నది జాగ్రత్తగా ఆలోచిస్తారు. సో అది మీ సెలక్షన్. మా దగ్గరకు వస్తే మేమేం సెలెక్ట్ చేస్తాం తెలుసా మీకు? సేవకులను అడిగితే ఏం చెప్తారు చెప్పండి? పెద్దోళ్ళు నవ్వుతున్నారు, చెప్పండి ఏమి ఎత్తుతారు మేము? సేవకుడు ఏమెత్తుతా? ఎక్కువ జీతం దేనికి? ఎక్కువ భాగం రాబడిలో నుంచి ఎక్కువ భాగం మాకు వస్తే ఆ ఉద్యోగం వెతుక్కో అనే విషయం మీకు చెప్పాలని ఎక్కువ మంది అనుకుంటారు. సహజంగా కూడా అదే జరుగుద్ది. రైట్. నేను ఒక 2 విషయాలు మీకు మీ దృష్టికి కొంచెం మీ దృష్టి కోణాన్ని మార్చాలని అనుకుంటున్నాను. ఎక్కువ సమయం దేవునికి అందుబాటులోకి నువ్వు ఎక్కడ రాగలవు, ఎంత ఎక్కువగా నిన్ను నువ్వు దేవుని పనికి ఉపయోగపడే ప్రదేశంలో ఉండగలవో అలాంటి ఉద్యోగం చేరు అని నాలంటోడు చెబితే
మీకు నచ్చుద్దా? ఎక్కువ టైము దేవునితో గడపడం, ఎక్కువ టైం దేవునికి అందుబాటులోకి రావటం, అంటే పరిచర్యకి, అలాంటి ఉద్యోగంలో జాయిన్ అవ్వు అని నేనంటే మీరు ఖచ్చితంగా నా ఎంపిక మీకు మీ దృష్టికి ఏమనిపిస్తుంది? మంచి తెలివైన ఎంపిక, మూర్ఖపు ఎంపిక? ఎవడైనా 4 ఉద్యోగాల్లో బెస్ట్ శాలరీ చూసుకోండి, తక్కువ టైము, ఎక్కువ జీతం, ఎక్కువ ఇన్సెంట్, ఎక్కువ పొజిషన్, రిటైర్ అయ్యే లోపు నువ్వేమైనా టాప్ ఏజిఎం డీజిఎం ఆ లెవెల్కి వెళ్ళిపోతావో లేదో చూసుకోని కదా చెప్తారు. కానీ నేనేం చెప్తున్నాను, ఎక్కువ సమయం నువ్వు దేవునికి ఉపయోగపడేటట్లు, దేవునికి నిన్ను నువ్వు అందుబాటులో ఉండేటట్లు చూసుకో అని నేను చెప్తే ఖచ్చితంగా నా ఎంపిక మీకు నచ్చదు. కానీ 99% మా కులం చెప్పదు, ఖచ్చితంగా చెప్పదు, దానిలో అనుమానక్కల్లా. అయితే ఒక విషయం ఆలోచించండి. ఈరోజు ఒక దైవజనుని ఎంపిక నీకు నచ్చకపోవచ్చు, యు మే నాట్ బి హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్, బట్ ఫ్యూచర్లో నీకు దాని వలన వచ్చే ఆనందం, దాని వలన దొరికే సంతోషం, దాని వలన దొరికే సమృద్ధి, దాని వలన నీ కుటుంబం పొందే తృప్తి ఈ ప్రపంచంలో నీ ఎంపికలో మాత్రం 100% ఉండదు. కారణం ఏంటి అని అంటే నీ ఎంపికలోనే స్వార్థమైన ఎంపిక ఉంది, నా ఎంపికలో నీ బ్రతుకు యొక్క పరమార్థాన్ని ఎంపిక చేసుకునే పద్ధతి ఉంది. ఇక్కడ బతికుండంగా మహా అయితే 60 ఏళ్ళకి రిటైర్ అయిపోతాం కాబట్టి సంపాదించేసుకుని మొత్తం దాచేసుకుని, రైట్, నీ ఆలోచన నేను తప్పేమనట్లా. ఐక్య విచారాలు, ధనమోహాలు నీ లోపలికి చొచ్చి వాక్యాన్ని ఏం చేస్తే ఏం చెప్పాడు? మరి అదే కదా అణిచివేయడం అంటే. ఐక్య విచారాలు ఏంటి? నేను, నా పిల్లలు, నా కుటుంబం, నా సంసారం, నా ఆస్తి, నా జనము, నా ఫ్యూచరు. ధన వ్యామోహాలు ఏంటి? ఎక్కువ సంపాదన, ఎక్కువ లాభం, ఎక్కువ డబ్బు, ఎక్కువ విశ్రాంతి, ఎక్కువ 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 ఎక్కువ. మరి నిజానికి దేవుని యొక్క వాక్యపు ఫలింపు నీ విశ్వాస జీవితంలో ఉందా అనంటే ఎక్కడుందని చెప్తావో నువ్వే చూసుకో. ఇక్కడ ఇంకొంచెం గట్టిగా చెప్పాలంటే మీ ఎంపికలో మీరు చెప్పినటువంటి అబద్ధాల కన్నా నిజాలు ఏంటంటే ఆమ్యామ్యాలు ఎక్కడెక్కడ దొరుకుతాయి. ఏంటి ఆమ్యామ్య అంటే? సైడ్ నుంచి ఏమైనా దొరుకుతాయా? ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ ఏమైనా ఉంటుందా అక్కడ? అలా అయితే అవసరమైతే గవర్నమెంట్ ఉద్యోగం రిజైన్ చేసి ప్రైవేట్ ఉద్యోగం వచ్చాయి. ఎందుకో ఆ కింద నుంచి దొరికే కూడా బరువు అయిన ఉంటాయి కాబట్టి. సో నీ ఫ్యూచర్ సెక్యూరిటీ ఎక్కడ ఉంటుంది? దానికి వచ్చాను. ఏమంటే దేవుడిని నమ్మి చెడిపోయినాడు ఒకరిని చూపించండి, యెహోవాను నమ్మి పిల్లలు భిక్షమెత్తుకున్నాడు ఒక్కడిని చూడలేదు అంటాడు దావీదు. మీరు ఎప్పుడైనా చూసారా? మీరు చూశారు, మీ కాలంలో ఉన్నాయి. దేవుడిని నమ్ముకుని అడుక్కునే వాళ్ళు ఉన్నారు, దేవుడిని నమ్ముకుని పిచ్చోళ్ళు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, దేవుడిని నమ్ముకుని ఈ దేనికి పనికిరాక ఏది ఎదురు చూడక ఏదిరా బాబు దీవెనంటే ఏమీ కనపడని ఎర్రోళ్ళు ఉన్నారు. నేను చూశాను, నా సేవలో నేను చాలామంది చూశాను, దేవుడు అనుకుని పిచ్చోళ్ళు అయిపోయిన వాళ్ళు చూశాను. కానీ వాళ్ళు దేవుని ఎంపికనే తప్పుగా ఎంపిక చేసుకున్నారు. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడే వాళ్ళు ఏమొచ్చారంటే ఏ సువార్త వినొచ్చుంటారో తెలుసా? ఆశీర్వాద సువార్త వినొచ్చుంటారు. ఆ దీవెనకరమైన ఆశీర్వాద సువార్తలు విని వచ్చి ఆ దీవెనలు నాకు రాలేదని ఏడిచి ఈరోజు అడుక్కుంటున్న వాళ్ళు ఉన్నారు. నిజంగా యేసుప్రభుని పట్టుకున్నాడు చెడిపోడు. ఇప్పుడు నా విషయానికి ఖచ్చితంగా చూడటానికి ప్రయత్నించేద్దాం. దేవుని దగ్గరకు వచ్చేటువంటి వారు, దేవునితో ఉండేటువంటి వారి విషయాలలో భిన్నంగా ఉండాలి అన్నది దేవుని యొక్క కోరిక. క్రైస్తవ విశ్వాసంలో ఉండేవారు భిన్నంగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. అందుకే ఆ 2 చెట్ల గురించి ప్రతిసారి బైబిల్ ఎంపిక చేసేటువంటి చెట్లలో 3 చెట్లు చాలా ప్రధానమైనవి. ఒకటి ఒలివ చెట్టు. ఎంత నీరున్నా, ఎంత కాలము దానికి కరువు వచ్చినా అది చిగురించడానికి ప్రయత్నం చేస్తుంది, చావడానికి ఇష్టపడదు. దాని లైఫ్ అలాంటిది. రెండోది అంజూరపు చెట్టు, మూడోది ఖర్జూరపు చెట్టు. ఈ 3 గురించి బైబిల్ చాలా ఎక్కువగా వివరంగా వాటి విలువైన యొక్క సారాన్ని మనిషి యొక్క జీవితానికి దగ్గరగా పోల్చి మాట్లాడతాడు. ఇప్పుడు ఈ 2వ చెట్టు గురించి మాట్లాడుతున్నాం. ఏది? అంజూరపు చెట్టు గురించి మాట్లాడుతున్నాం. ఈ విషయాలలో దేవుని యొక్క సేవకులు ఎందుకు ఇంత భిన్నంగా ప్రత్యేకంగా ఉండాలి అని చెప్పాడో ఒకసారి చూద్దామా? ఒకసారి చూడండి, లేవీకాండము 18వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. లేవీకాండము 18వ అధ్యాయము, లెవిటికస్ చాప్టర్ 18 verse 3 and 4. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున, మీరు ఏ ప్రదేశంలో అయితే నివసిస్తారో ఆ ప్రదేశము యొక్క దేశ ఆచారాల చొప్పున మీరు చేయకూడదు. నెంబర్ 1, ఒక క్రిస్టియన్ గా, ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా నీ వ్యక్తిత్వం గురించి ఆలోచన చేసే దేవుడు ఇది చెయ్యొద్దని చెప్పాడు. ఏంటి మొదటిది? ఆ దేశ సంబంధమైన ఆచారాల విషయంలో నువ్వు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకో, చెయ్యొద్దు. నెక్స్ట్, నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. రెండోది ఏం చేయొద్దు?
నిన్ను ఏ ప్లేస్లోకి అయితే పెడతానో ఆ ప్లేస్లో కూడా అది కనాను, పాలు తేనెలు ప్రవహించే దేశము, వాగ్దాన ప్రదేశము, దేవుడు కోరుకున్న ప్రదేశము, నిన్ను పెట్టాలనుకుంటున్నటువంటి స్థిర ప్రదేశం. పరమ కనానుకు సాదృశ్యంగా కనాను అనే దేశంలో పెట్టాడు. కానా కాదు, కానా అంటే యోహాను 2లో పెళ్లి విందు, కానాను. ఈ కనాను అనే దేశంలో మిమ్మల్ని పెడతాననుకుంటాను. ఆ దేశంలో అప్పటికే ప్రజలు ఉన్నారు, ఉన్నత దేహులు ఉన్నారు, మంచి మంచి పద్ధతులు ఉంటాయి. కానీ ఆ దేశపాచారాల ప్రకారం కూడా మీరు చేయడానికి కుదరదన్నాడు. ఒక క్రైస్తవుడు క్రీస్తు కొరకు ఫలించేటప్పుడు ఐహిక విచారాలు కానీ, ధన వ్యామోహాలు కానీ, ఇతర అపేక్షలు కానీ కలిగి ఉన్న లోకపు ప్రపంచానికి చేసే భక్తి నువ్వు నా దగ్గరకు వచ్చి చేయటానికి కుదరదు. నాతో నువ్వు బ్రతికే జీవితంలో ఈ మూడింటిని నువ్వు పెట్టుకుని నా దగ్గర వచ్చే వాక్యము ఫలానికి నువ్వు ఉపయోగపడని నీ జీవితం నిష్ఫలం. ఉపమానం చెప్పేటప్పుడే ఆయన ఆ విషయాన్ని కరాఖండిగా చెప్పుకుంటూ వచ్చాడు. మనకు అర్థమై చావలా. మనకి ఏమర్థమైందిరా అంటే, యేసు ప్రభు దగ్గరికి వస్తే కష్టాలు తీరిపోతాయి, అప్పులు తీరిపోతాయి, జబ్బులు తగ్గిపోతాయి, పిల్లలు పుడతారు, ఇల్లు కొట్టుకుంటారు, వీసా వస్తుంది, కారు వస్తుంది, బహుమతులు వస్తాయి, ఇచ్చి శోధించండి. అసలు ఇదెవడు చెప్పాడు? ఏం సువార్త అసలు? ఏం ప్రార్థనలు? రండి మీకోసం ప్రార్థన చేస్తాను. ఎక్కడున్నాయి ఇవన్నీ బైబిల్లో? అంటే ఏదో ఒక విషయాల్లో మన ఫోకస్ని ఐహిక విచారాలు, ధన వ్యామోహాలు, ఈ రకమైనటువంటి అపేక్షలు లోపలికి చొచ్చుకొస్తున్నటువంటి ఆచారాల ప్రకారం మీరు చెయ్యొద్దు. ఇతరులు అవే చేస్తారు. వాళ్ళు ఎందుకు చేయాలి అనంటే, ఆ దేశంలో ఉండే దేవతలు, దేవుళ్ళు అనబడిన, శక్తులు అనబడిన ఆ ఆనందాలను కలిగించేటువంటి ఆ దేశపు ఆచారాల్లో ఆ దేశ సంస్కృతికి సరిపోతాయేమో కానీ నా జనాలకి మాత్రం సరిపోవు. అవి మీరెవరో చేయటానికి వీల్లేదు. ఖచ్చితంగా వాటికి భిన్నమైనటువంటి పనిని చేశాడు. ఎలా చేశాడో చెప్తాను. ఆ భిన్నమైన పనులలో లేవీకాండంలో చాలా విషయాల్లో మొదటి 7 అధ్యాయాల్లో రకరకాల బలులను ఏర్పాటు చేసి, ఏ బలులు? దహన బలి. దహన బలి అంటే ఒక మనిషి యొక్క సమర్పణ మరియు ఆరాధనగా, దేవుడే నన్ను నడిపిస్తున్నాడు అనే ఆరాధనకు దహన బలి ఏర్పాటు. ఒక మనిషికి కృతజ్ఞతగా, ప్రభువే నన్ను పోషిస్తున్నాడనే కృతజ్ఞతగా ఆయనకు నైవేద్యపు బలి. ఒక మనిషి దేవునితో సమాధానం కలిగి ఉండడానికి గాను సమాధాన బలి. ఒక మనిషి అనుకోకుండా తప్పులు చేసినా, పొరపాటున జరిగిన పాపాలకు క్షమాపణ కలిగి ఉండడానికి పాప పరిహారార్థ బలి. ఎప్పుడైనా ఒక విషయాలలో ధర్మశాస్త్రానికి అంటే దేవుని వాక్య ఆజ్ఞలకు వ్యతిరేకంగా కనుక చేస్తే వాటి కొరకు, పాప క్షమాపణ కొరకు అపరాధ పరిహారార్థ బలి. ఈ బలులు ఇజ్రాయేలు ప్రజలే చెయ్యాలి. వారితో ఉండేటువంటి వారు మాత్రమే చెయ్యాలి, బయట వాళ్ళకి లేదు. అంటే దేవుని ప్రజలకు ప్రత్యేకమైన కట్టడి ఉందా లేదా? ప్రత్యేకమైన నియమం ఉందా లేదా? ప్రత్యేకమైన క్రమం ఉందా లేదా? ఆ క్రమము కాని అక్రమాలను నువ్వు జీవించటానికి ఆయన ఎంత మాత్రము సుతారము ఒప్పుకోడు. నువ్వు దాన్ని చేస్తానంటే కుదరదు. అలాంటి పనులు, ఏ అపేక్షలు కానీ, ఏ ఐహిక విచారాలు కానీ, ఏ రకమైన ధనాపేక్ష కానీ, ధన వ్యామోహం కానీ నీ లోపలికి చొచ్చి వాక్యము ప్లేస్లోకి ఏదైనా నువ్వు చేరుద్దాం అనుకుంటే, దేవుని వాక్యానికి ఇవి లింక్ చేద్దాం అనుకుంటే, అసలు అక్కడే నీ జీవితంలో సగం నాశనం నువ్వు తెచ్చేసుకున్నావు. దేవుని వాక్యానికి విరుద్ధమని బైబిల్ చెప్తుంది. అయితే ఇక్కడ దేవుడు కోరుకొనిన విధానం ఒకటి చెప్తాను. లేవీకాండం 26కు రండి. 26వ అధ్యాయం. లేవీకాండము 26వ అధ్యాయం. అంటే ఎందుకు ఈ నిబంధన ప్రజల యొక్క ప్రత్యేకతలు మనం తెలుసుకోవాలో బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. లేవీకాండము 26వ అధ్యాయము 1, 2, 3 వచనాలు ఒక్కసారి అలా 12 వచనాల్లో ఒక్కొక్క వచనం చిన్న మాట చెప్తాను. మొదటి విషయం, మీరు విగ్రహములను చేసుకొనకూడదు. ఓకే. చెక్కిన ప్రతిమను గాని బొమ్మను గాని నిలువ పెట్టకూడదు. ఓకే. మీరు సాగిల పడుటకు ఏదో ఒక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలుపకూడదు. ఓకే. నేను మీ దేవుడనైన యెహోవాను. ఈ పదాన్ని ప్రతి చోట చెప్తాడు. నేను మీ దేవుడనైన యెహోవాను అంటే ఏంటంటే, ఐ యామ్ ద గాడ్ దట్ ఐ యామ్ అ స్పెషల్. నేను ప్రత్యేకమైన వాడని అందరిలాగా చెయ్యొద్దు, అందరిలాగా నన్ను కలపద్దు, అందరిలాగా నన్ను చూడొద్దు. ఈ విషయమే మన మనసులో పెట్టట్లేదు. అందరిలాగా నువ్వు చేస్తే, అందరితో పాటు నువ్వు చేస్తే, అందరూ చేసినట్టు నువ్వు చేస్తే యేసు ప్రభువుకి వెళ్ళవలసిన మహిమను నువ్వు మరొక రకంగా చేసేస్తావు. ఏంటి అందరిలాగా? ఓ పండగ వచ్చింది, ఇప్పుడు చేసే పండగలు ఏదో ఓ పండగ. అందరిలాంటి పండగలు మనం ఏమైనా చేస్తున్నామేమో చూసుకోండి. అందరిలాంటి పద్ధతులు మనం ఏమైనా ఫాలో అవుతున్నామేమో చూసుకోండి. అందరిలాంటి ఆలోచన విధానంలో మనం ఏమైనా చేస్తున్నామేమో చూసుకోండి. ఏంటి అందరిలాగా? అందరిలాగా అందరూ చేస్తున్నారు కాబట్టి. అందరూ అంటే మళ్ళీ వీళ్ళెవరు? ఇశ్రాయేలు ప్రజలందరూ చేసినట్టు చేస్తే ఒక పద్ధతి. కానీ ఆ దేశంలో ఐగుప్తులో కానీ కనానులో కానీ లాంటి పద్ధతుల్లో నువ్వు చేయడానికి కుదరదు. దేవుడైన యెహోవాను చెప్పుకుంటూ కిందకు వచ్చి 3వ వచనం,
నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల ఆ, మీ వర్షాకాలంలో ఇక్కడ మీకు ఎలా వర్షం ఉండాలో ఇచ్చేదను. ఏం చేయాలో ఇక్కడ నుంచి ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు. ఇప్పుడు చెప్పండి, దేన్నైనా చెక్కుకోవచ్చా? దేన్నైనా నిలబెట్టుకోవచ్చా? దేన్నైనా మొక్కచ్చా? దేన్నైనా అంటే ఏంటి? మీ ఇంట్లో ఉన్నవి కానీ, మీ చేతిలో ఉన్నవి కానీ, మీ బీరువాలో ఉన్నవి కానీ, మీ ఒంటి మీద ఉన్నవి కానీ, ఏదైనా సరే చిక్కుకున్నవే, దేనికి సాగిలపడకూడదు. నేను ఇంకెక్కువ చెప్తే బాగా ఫీల్ అవుతారు. సరే, ఒక విషయం వినండి. అసలు మీ జీవితంలో నిజమైనటువంటి ఫలింపు ఎక్కడ రాకపోతే ఐక్య విచారాలు, ధన వ్యామోహాలు, ఆపేక్షలు చొచ్చుకుపోతాయో ఒక మాట చెప్తాను. బైబిల్లో ఉన్నటువంటి ఉపమానం మీకు చెప్తే మీకు చిరాకు పడుతుంది. ఎప్పుడు చూసినా ఈ బైబిలే చెప్తారు అనేటువంటి కొంతమంది ఉంటారు. మీకు కొంచెం మోడరేట్గా చెప్తే అర్థమవుతుంది. నా జోబులో 20,000 ఉన్నాయి. ఒకసారి చెప్పండి. అదే నా జోబులు అంటే మీకు నా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీ జోబులో అనుకోండి. నీ దగ్గర ఎంత ఉన్నాయి? రోడ్డు మీద ఒకటి పడిపోయాడు. అమ్మా, చర్చికి వస్తున్నావు, రోడ్డు మీద ఒకటి పడిపోయాడు. పడిపోతుంటే ముందు నాయుడన్న వస్తున్నాడు. మన నాయుడన్న, సునీత హస్బెండ్ నాయుడన్న సరిగ్గా చూసి, అరే ఏంటి చర్చికి వస్తుంటే ఇలా యాక్సిడెంట్ అయ్యి పడిపోయి ఉన్నాడు, ఇప్పుడు నేను ఈయన తీసుకుని హాస్పిటల్కి వెళ్తే నేను ముందెళ్ళి తాళాలు తీయాలి, సండే స్కూల్ కుర్చీలు సర్దాలి, అవన్నీ సర్ది పెట్టాలి, ఆలివర్ని ఎవరిని అడగడు, ముందు నా మీదే పడతాడు, ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పి అలా పక్క నుంచి బండి తిప్పుకుని వచ్చాడు నాయుడన్న. ఎందుకంటే మరి ఆయన చర్చ్ ఇంపార్టెంట్, తలుపులు ఆయన దగ్గర ఉంటాయి. ఖచ్చితంగా మీరు వచ్చేటోడికి అన్నీ రెడీ చేసి నేను నమ్మగలిగినోడు ఆయన ఒక్కడే. కాబట్టి ఆయన దేవుని మందిరానికి యాజకుడిగా ఆయన వచ్చి ఆ పని చేస్తాడు. ఆయన నేను తప్పేం లేదు, ఆయన ఏం అనకండి. జోబులు ఎంత ఉన్నాయి? 20,000. ఆ వెనకట్ల సందీప్ వస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఆలివన్తో ఉంటాడు, ఎప్పుడు చూసినా ఆలివన్తో ఉంటాడు. ఆలివన్ వెనకట్ల కూర్చుంటే ముందు హ్యాపీగా డ్రైవ్ చేసేది అతనే. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఆలివన్ ఇటు నుంచి వస్తాడు, సందీప్ ఇటు నుంచి వస్తాడు కదా. అందుకని దారిలో చూశాడు. నాయుడన్నే పట్టించుకోలేదు. ఇప్పుడు లైవ్ నేనే ఇవ్వాలి. మహేష్ సింగపూర్ నుంచి, మలేషియా నుంచి రాలేదు, వస్తాడు లేదో. ఇప్పుడు నేను వెళ్ళకపోతే లైవ్ ఆగిపోద్ది, ఎందుకు వచ్చిన గొడవలే. జోబులు ఎంత ఉన్నాయి? 20,000. అలా సైడ్ వేసుకుని వచ్చేసాడు. ఇప్పుడు నేను మా అమ్మ వచ్చాం కారులో, సరిగ్గా అక్కడ పడున్నాడు. ఇప్పుడు 7 గంటలకి లైవ్ ఇవ్వాలి. చాలామంది ఎదురు చూస్తున్నారు. ఆదివారం ఆరాధించడానికి జనం వస్తారు, దేవుని మాట కొరకు ఎదురు చూస్తారు. ఇప్పుడు నేను ఆయన తీసుకుని హాస్పిటల్కి వెళ్తే ముందు FIR కట్టాలా, పోలీసులు రావాలా, ఎంక్వైరీ జరగాల, నేనేం చర్చికి రావాలా, ఇటు వాక్యమే చెప్పనా, అటు తీసుకుని ఆడికే వెళ్ళనా, ఎక్కడికి హాస్పిటల్కి వెళ్ళనా, దగ్గరలో ఎక్కడా లేదు, ఏమీ లేదు. సో అయితే నేను ఒక పని చేశాను. వెంటనే హలో 108 ఫోన్ చేసి, బాబు ఇక్కడ ఇలా పడిపోయి ఉన్నాడు, కొంచెం హాస్పిటల్ తీసుకెళ్ళాలి రండి అంటే, మీరెవరు, మీరేంటి అన్నీ చెప్పాను, అన్ని వివరాలు చెప్పాను. మీరు పడిపోయినోడితో వస్తారా అని. ఎక్కడ వస్తాను నేను, ఆదివారం అసలే నేనే పెద్ద పూజాని, నేను వెళ్ళకపోతే అవ్వదు, కాబట్టి మీరే ఏదో చేసుకోండి అని చెప్పి వాళ్ళకి అప్పచెప్పేసి వ్యానక్కి ఇచ్చాక గబగబా నేను ఇక్కడికి వచ్చేసాను. మా ముగ్గురులో నీతిమంతుడు ఎవడు? మా ముగ్గురికి ఆశ అంతా ఎవరి మీద ఉంది? మేము ముగ్గురం చేస్తున్న పని ఎవరిది? ఇప్పుడు మందిరానికి మీరు ఇక్కడ 500 మంది వచ్చారు. ఈ 500 మంది అలాగే పక్క నుంచి వచ్చారు. యాక్సిడెంట్ అయ్యిందంట. జోబులు ఎంత ఉన్నాయి? 20,000. ఏమ్మా, ఒక్కను కూడా నేను మంచి సమరీయుడిగా నేను వాక్యం చదివాను కదా, అని తీసుకెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి అవసరమైతే డబ్బులు కట్టి 2 వారాలు అడ్మిట్ చేస్తే జబ్బులు కడతాను, అవసరమైతే నేను ఇంకా వచ్చి కడతాను, మీరేం కంగారు పడకండి అని హాస్పిటల్లో పెట్టడానికి ఒక్కడూ వెళ్ళకుండా అందరూ చర్చకొచ్చారే. ఇప్పుడు మీ బాధ దేవుడి దగ్గరకు రావడం ముఖ్యమా, ఒక బలహీనతలుగా ఉండేవాడిని వాడి దేవుని దగ్గర నిలబెట్టడం ముఖ్యమా? ఏంటి నీ కాన్సన్ట్రేషను? నీ భక్తికి ప్రాధాన్యత ఏది? నువ్వు విన్న వాక్యం యొక్క ఫలింపు వచ్చిందా రాలేదంటావా? మాట్లాడండి ఒకసారి, అందరం మాట్లాడుకుందాం. 20,000 ఉన్నాయి జోబులో 20,000 ఉన్నాయి. హాస్పిటల్లో తీసుకెళ్తే ఎమర్జెన్సీలో మహా అయితే 10,000 ఖర్చు అవుద్ది అనుకోండి. పోనీ 10,000 అనుకుందాం, కాసేపు అవ్వదే అయితే అనుకుందాం. ఎందుకు మనము హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ మనిషిని జాయిన్ చేయాలనే కాన్సన్ట్రేషన్ కన్నా మన డబ్బులు మన దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడ్డామా? నెంబర్ 1. నెంబర్ 2, మన టైం సెక్యూర్డ్ అండ్ వాల్యూ కాబట్టి దేవుని మందిరంలోకి రావడానికి ఇష్టపడ్డామా? నెంబర్ 3, అసలు నేను దేవుడి కోసమే బతుకుతున్నాను, అసలు సత్యడి పోతే పోనే, పాచిపెట్టినోడు దేవుని నా చూసుకుంటాడు, నేను బతుకున్నాను, దేవుని దగ్గరికి వెళ్ళాలనే బాధతో భారంతో దేవుని దగ్గరికి వచ్చానా? అసలు మనలో వాక్యం ఫలించిందా లేదా? లాస్ట్ మినిట్ ఏం సమాధానం చెప్తారు చెప్పండి. వాక్యం ఫలించిందా ఫలించలేదా? నేనేమంటానంటే,
దేవుడు అంటే నీకు ఆసక్తి ఉంది, ఇవాళ వాక్యం రేపు కూడా లైవ్లో చూడొచ్చు. డబ్బులు అయిపోతాయని నువ్వు వెళ్ళలేదు అంటాను నేను. ఎంతమంది కాదంటారు చెప్పండి, నిజం చెప్పండి. మనకు నిజంగా డబ్బులు అయిపోతాయి అన్నదైతే కాదు, ప్రాబ్లం అయితే అది కాదు. ఐఎమ్ వెరీ షూర్ కాదు. కాదా? ఇప్పుడు పోటీ ఏంటో తెలుసా? దేవుడా ధనమా, దేవుడా ధనమా. ఇప్పుడు నేను సమర్థించుకోవాలంటే ఏం చేయాలి? పోతే అంటే 20,000 దేవుడి గురించి నేను వెళ్తాను. మరి వెళ్ళలేదే మేము ముగ్గురిమి, మీరు రాలేదే, పక్క నుంచి ఎవరు వెళ్ళలేదే. ఇక్కడ ఎవరిని నిందించుకోవద్దు, కానీ వాక్యము ఫలింపు దగ్గరికి వచ్చేటోడికి మాత్రం మన ఐహిక విచారాలు, ధన వ్యామోహాలు, ఆపేక్షలు చిక్కుకుంటాయి. ఈ ఆపేక్షలలో ఒక ఆపేక్ష ఏంటంటే దేవుని మందిరంలోకి వెళ్ళాలి. ఇది కూడా పిచ్చే, ఇది కూడా పిచ్చే. దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని మందిరంలో ఉండాలి, దేవుని వాక్యం వినాలి, ఎదురుగా కూర్చోవాలి, పక్కనే ఉండాలి, చప్పట్లు కొట్టాలా, మ్యూజిక్ పట్టాలా, పాటలు పాడాలా. పిచ్చి. దేవుడు అనేది ఒక పిచ్చి. దేవుడు చెప్పింది నీకు వాక్యము ఫలింపు కావకపోతే ఎండిపోమని చెప్పించే శాపానికి నువ్వెంతో దూరంలో బతకో. ఆ గుడ్డలు కట్టుకున్న అంజూరపు చెట్లు కట్టుకుంటే ఆ అంజూరపు చెట్లు కట్టుకున్న దాన్ని తీసే అన్నాడు దేవుడు. తీ ఆ ఆకులు కట్టుకుంటా తీ అన్నాడు ఆయన. ఇప్పుడు నువ్వు అదే ఆకులు కట్టి పచ్చగా కనబడదాం అనుకుంటే సావు అన్నాడు, దాన్ని నరికే దాన్ని అన్నాడు. నీ విశ్వాస జీవితంలో వాక్యం యొక్క ఫలింపుకు నీ జీవితంలో ప్రాధాన్యత ఇవ్వని నీ బ్రతుకు అసలు క్రైస్తవ్యమే కాదు, యేసు కోరుకున్న భక్తే కాదు. ఇది మొదటి విషయం. నేను ఇంకా కొంచెం ముందుకు వస్తాను, చెప్పండి. ఇప్పుడు మీరు ఆలోచించి రెండో మాట చెప్పండి. లూకాసు వార్త 15వ అధ్యాయంకి రండి, 11వ వచనం చదవండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనం. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులుండిరి, ఉన్నారు. వాడిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చి బాగా మిమ్మల్ని తండ్రిని అడగగా జాగ్రత్తగా అడిగాడు, నా డబ్బులు నాకు ఇచ్చాను అడిగాడు. ఓకే. అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. ఓకే. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి, తెలిసిన విషయమే, ప్రోడిగల్ సన్ అని చెప్తారు, తప్పిపోయిన కుమారుడు స్టోరీ 32వ వచనం వరకు ఉంటుంది. ఇక్కడ నేను ఒక మాట చెప్తాను, 32వ వచనం దగ్గరికి వచ్చి విషయం చెప్దాం. 32. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను. ఏం చేశాడు? తిరిగి బ్రతికెను. అది సెకండ్ లైఫ్ అనమాట. చచ్చిపోయాడు, తిరిగి బతికాడు. దేనిలో చచ్చిపోయాడు? ఏ డబ్బుని నమ్మి పట్టుకెళ్ళాడో, ఏ సుఖాన్ని నమ్మి పరిగెత్తాడో, ఏ ఐశ్వర్యపు సంతోషాలకైతే అతడు పరుగులెత్తడానికి వాటా పుచ్చుకున్నాడో అదంతా నాశనం అయిపోయిన తర్వాత వాడికి బుద్ధి రావడానికి దేవుడు ఏమంటాడంటే వాడు తిరిగి బతికాడు. పాత విషయం ఏంటి? నా వాటా, నా హక్కు, నా ఆస్తి పట్టుకెళ్ళిన తర్వాత అది నాశనం అయిపోయింది, అది చచ్చిపోయినట్టు తిరిగి వచ్చేసాడు. రైట్. ఇప్పుడు అదే పరిస్థితి. మీరు ఏ వయసులో ఉన్నా మీరు చాలా తెలివైన వాళ్ళు, ముందుగా ఆలోచించగలరు కాబట్టి మీరు చెప్పండి. మీ ఇంట్లో అదే సిచ్యువేషన్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వాటా ఇచ్చేయగలవా? ఏం మాట్లాడతారు? అంటే ఇచ్చేయగలరా? పేరెంట్స్, మీ తాత ఇవ్వలేదురా, ఇది నా సంపాదనరా, నేను ఇవ్వనురా అంటామా? తీసుకొని ఆయన ఇచ్చేస్తామా? సరే, ఆస్తి మీ గొడవలు నాకెందుకు, అది ధన వ్యామోహం, వదిలేండి. నెంబర్ 2, వాడు తిరిగి వచ్చాడు నాశనం చేసి, తీసుకుంటారా? చేర్చుకుంటారా? ఎలా చేర్చుకోవాలట? చచ్చిపోయినోడు తిరిగి వస్తే ఎలా చేర్చుకుంటాడు అలా చేర్చుకోవాలండి. ఆ పదం అక్కడ అది. చనిపోయి తిరిగి బతికాడు. చచ్చిపోయినోడు తిరిగి వస్తే మీకు ఎలా ఉంటుంది చెప్పండి? తప్పిపోయి దొరకడం కాదు, చచ్చిపోయి తిరిగి రావడం. ఈ మధ్య వార్తలు భలేంటి వార్తలు వస్తున్నాయి. మరి ఈ సోషల్ మీడియా తప్పో అసలు మీడియాయే తప్పో తెలియట్లా. చనిపోయారని తీసుకెళ్ళిపోయి సమాధి చేశారు. ఆ వారం రోజుల తర్వాత ఆడు తిరిగి వచ్చాడు. ఏంటి, చచ్చిపోయాడనేమో మేము పెండం పెట్టేసి దండం పెట్టేశాం, ఆ తర్వాత ఈడు తిరిగి వచ్చాడు ఏంట్రానంటే అందరికీ తర్వాత ఆశ్చర్యం ఏంటి, ఇప్పుడు చచ్చిపోయినాడు ఎవడైతే తిరిగి ఒకడు వస్తే చచ్చిపోయినాడు ఎవడు? ఈళ్ళాంటోడు అనుకున్నోడు ఇంకొకడు. అదే కదా వార్త. అంటే ఎవరు రూఢి చేశారు? ఏమో డాక్టర్లు చెప్పారు, లేకపోతే మొహం చెతికిపోయింది, లేకపోతే ఏదో జరిగింది. ఇలాంటి చాలా వార్తలు ఈ మధ్య జరిగాయి. చచ్చిపోయినట్టు తిరిగి వస్తే అవక్క అయిపోవడం, ఆశ్చర్యపోవడం. వీడు అలా కాదు, తప్పిపోయాడు, ఖర్చు పెట్టేశాడు, నాశనం చేశాడు, పాడైపోయాడు, పందుల దగ్గరికి వెళ్ళాడు, గడ్డి గాదరా తినబోయాడు. ఎందుకు మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతే పనోళ్ళు కూడా ఉన్న మంచి ఫుడ్ తింటానని చెప్పి వెనక్కి వచ్చాడు. తండ్రి అంటున్నాడు. ఆ స్టోరీని బట్టి ఆ ఉపమానపు యొక్క అర్థాన్ని మనం అర్థం చేసుకోగలిగితే
ఒకవేళ నీ జీవితంలో అలాంటి పరిస్థితి ఎవరైనా తిరిగి వస్తే, ఒకే రోజు 77 సార్లు గనక వచ్చి నన్ను క్షమించు అని అంటే మీరు తీసుకుంటారా? ఐఎమ్ సారీ అని చెప్తే తీసుకుంటారా? యాడ్ చేసుకుంటారా? యాక్సెప్ట్ చేస్తారా? తప్పిపోయిన కుమారుడు వస్తే తండ్రి తీసుకున్నట్టు నువ్వు తీసుకుంటావా? స్టోరీ ఉపదేశం బ్రహ్మాండంగా చెప్పాడు ఒక పాస్టర్ గారు. చెప్పేసి నన్ను పిలిచి అర్జెంటుగా మీరు రండి అని చెప్పి నన్ను రూమ్లోకి తీసుకెళ్ళాడు. స్టేజ్ మీద మాట్లాడేశాడు. ఈవినింగ్ సెషన్ నాది. రండి పాస్టర్ గారు మీతో మాట్లాడాలని నన్ను తీసుకెళ్ళాడు. ప్రాడిగల్స్ అని చాలా చక్కగా చెప్పాడు. నాకు కూడా దుఃఖం కలిగింది. నాకు కూడా పశ్చాత్తాపం వచ్చేలాగా మాట్లాడాడు ఆయన. ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత నన్ను పట్టుకుని బారమన్నాడు. ఏమైంది బాబు, ఈ నన్ను చూసి ఎడుతున్నాడు, ఆదరణకర్తలాగా ఉన్నాను నేను ఏంటో అనుకున్నాను. ఆయన ఏమన్నాడు తెలుసా? లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయిన నా కొడుకు మీటింగ్లోకి వచ్చాడండి అన్నాడు. తప్పిపోయిన కుమారుడు స్టోరీ చెప్పి వాళ్ళ అబ్బాయి మీటింగ్లో ఉన్నాడు. ఈ భాస్కర్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు అక్కడ. వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయాడు. భాస్కర్ గారు అబ్బాయే. ఆయన మీటింగ్లో చూసి ఆ లాస్ట్ మినిట్లో కళ్ళు దించేసుకుని ప్రార్థన చేసి నన్ను పట్టుకుని ఎడుతున్నాడు, మా అబ్బాయి వచ్చాడండి. ఇప్పుడు చెప్పింది చెయ్యాల్సిందేంటి? దేవుడు గొప్పోడు స్వామి. ఏం సార్ అన్నాడు. నువ్వేం చెప్పావో అదే నీ కొడుకు. కమాన్ పిలు, అందరి ముందు నేను పిలుస్తాను. పాస్టర్ గారు చెప్పినటువంటి వాక్యపు నెరవేర్పు పరిశుద్ధాత్మ నేను కార్యం చూద్దాం. ఆ తప్పిపోయిన కుమారుడు చచ్చిపోయినాడు తిరిగి వచ్చాడు. అక్కడ కొత్త కోడలు ఎదురుగా ఉంది, సంకలో పిల్ల కూడా ఉంది, తీసుకురమ్మనండి అని చెప్పి మనం చేర్చుకుందామని నేను పిలుస్తాను, మీరు రండి అని హత్తుకోండి అన్నానంటే, అయ్యో బాబాయ్ మా ఆవిడింటికి రానివ్వదాను. అవ్వమ్మేగా మరి పండు తెచ్చింది, తినిపించింది. ఇప్పుడు ఎవరి తప్పు? ఫలింపు సారులో కొంచెం ఉంది. ఐహిక విచారాలు, మా ఆవిడ ఏమనుకుంటుందో, మా ఆయన ఏమనుకుంటాడో, మా వాళ్ళు ఏమనుకుంటారో. మా వాళ్ళు ఎవరు మా వాళ్ళు? పిక్నిక్లకి వెళ్తారు కదా మీ వాళ్ళు పిక్నిక్లకి. వాళ్ళు మా వాళ్ళు పిక్నిక్. ఏం పిక్నిక్ అది? అక్కడ రాస్తున్నారు కదా కమ్యూనిటీ పేర్లు. ఇప్పుడు ఐహిక విచారాలు మిమ్మల్ని వాక్యమును క్షమించనివ్వకుండా ఆపేస్తే నిన్నేమంటాడు యేసుప్రభు? నా వాడివని అంటాడా? నా దానివని నేను పిలిచి పరలోకంలో నీకు పిలుస్తానని ఇస్తాడా? ఎక్కడెక్కడ నువ్వు ఇలాంటి మోసపోయావు? చెప్పుతున్నది, చదువుతున్నది, వింటున్నది చెయ్యటానికి వచ్చేటప్పటికి దేవుని వాక్యపు ఫలింపు కంటే కూడా నన్ను నేను సాటిస్ఫై చేసుకోవడానికి యుద్ధంలో ఉంటే అసలు నీ బ్రతుకుని చూసి ఆయన ఎక్కడ ఆనందిస్తాడరా? ఎక్కడ సంతోషిస్తాడు? మరి ఆ చెట్టు బతికుండడం ఎందుకంటారు? ఆ స్థలం ఖాళీ అయితే ఆ చెట్టు నరికేస్తే మూడు మొక్కలు వేసుకోవచ్చేమో. ఎందుకంటే అంజూరు చెట్టు కొంచెం పెద్దగా వస్తుంది, ఒలివి చెట్టు ఒకలాగా వస్తుంది, అంజూరు చెట్టు ఇష్టం వచ్చినట్టు లేచిపోతుంది. దానికి తీసేస్తే ఆ ప్లేస్లో మరో 4 మొక్కలు వేసుకోవచ్చేమో. నువ్వు లేచిపోతే 4 వస్తారేమో ఇంక అక్కడ. వదలవు, చర్చ వదలవు, ఫలం రాదు. అపార్థం చేసుకో వాక్యం. ఇప్పుడు ఈ ఉపమానంలో అనేక సార్లు వాళ్ళని క్షమించాల్సి వచ్చినప్పుడు ఆ కుమారుడు తప్పిపోతూ ఉంటే పెద్ద కుమారుడు తండ్రి ఆ చిన్న కుమారుడిని చూపించి అంటున్నాడు, ఎలాంటి స్థితిని నువ్వు ఆలోచించరా? వాడు క్షమాపణ అడుగుతానికి ఎలాంటి మనసుతో వచ్చాడో చూడు, యాక్సెప్ట్ చెయ్యి అని చెప్తున్నాడు. సో మనం ఈరోజు ఇంకా అలాంటి క్షమించలేని మనసుతో మాటలాడుకుంటూ కొంతమంది ఈ పదం వాడతారు. వాళ్ళని దేవుడైతే ఒకే మాట అంటాడు. అదేమంటాడో తర్వాత చెప్తా. ఏమంటాడు చెప్పనా? నేను అనకూడదు కానీ అని అనేడు. మీరు ఎవరి గురించి? వాళ్ళ గురించి. అనకూడదన్న బుద్ధున్నదానా? బుద్ధున్నోడా? ఎందుకన్నావు? అదే నీకు తెలిసిన ఆత్మ. మంచినో రాదు కానీ అనేసి తిట్టేయడమే. అంటే సోమశరణం అన్నట్టు బూతులాడాడు, చెంపలేసుకుని సోమశరణం అంటాం. ఏంటి సోమశరణం? యేసుప్రభు శరణమేం లేదు, శిక్షే. ఫలింపు లేదు, పనికి మలినోడా అని అంటాడు. నిరుపయోగం, నిష్ఫలం, నీ ఆత్మీయ జీవితం స్థలము దండగా, నీ విశ్వాస భక్తిలో అది అయోగ్యత, దేవుని నీతి కాదు, దేవుని ఫలము కాదు, ఆయన కోరుకున్న పరిశుద్ధత కాదది. ఆత్మీయ జీవితం విలువైనది. ఆత్మ సంబంధమైన జీవితంలో దేవుని వాక్యం యొక్క ఫలింపు సంపూర్ణమైనది. ఆ పరిపూర్ణతలోకి నువ్వు ఏ స్థితిలో వస్తావో చూసుకో. ఉదయాన్నే ఒక మాట చెప్తూ ఉంటే మధ్యలో చర్చ అయిపోయినాక ఒక బ్రదర్ నా దగ్గరికి వచ్చి, అనయ్య నన్ను క్షమించండి అని చెప్తూ ఒక మాట చెప్పాడు. ఉదయం నేను చెప్పినటువంటి మెసేజ్లో ఒక మాట వచ్చింది. ఇప్పుడు భార్యాభర్తలు అన్నాక తిట్టుకోవడం సహజం. కామన్గా తిట్టుకుంటారు, కామన్గా బాధపడతారు, సాయంత్రం ఎట్టేట్టు కలుసుకుంటారు, అది వేరే విషయం.
అది ఒక 2-3 రోజులు ఉండొచ్చు, ఒక కొద్ది రోజులు జరగచ్చు. వాక్యపు ఫలింపు ఏంటి? పొద్దున్నొస్తే పోవాలా, సాయంత్రం వస్తే పొద్దున్నలో పోవాలి. మరి 2 రోజులు సాగితే ఎవడు పెంచి పోషిస్తున్నట్టు ఈ మధ్యలో? ఎవడు? మీ అన్నయ్య, అపవాది, సాతాను గండి మీరు పోషిస్తున్నట్టు. మరి అక్కడ క్షమాపణ ఏది? ఇక్కడ గొడవ పడండి, తప్పులేదు. బంధం కాపాడుకోవడానికి గొడవ పడండి, అది చెప్పాను ఉదయం. మీరు గొడవ పట్టడం యొక్క ఉద్దేశం ఏంటి? మా లైఫ్ని, మా ఇద్దరి సెక్యూరిటీని కాపాడుకోవడం. మేము తిట్టుకున్నామంటే కారణం ఏంటి? భార్యాభర్త, వీ టూ ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్ వన్ టుగెదర్, వన్నెస్. అందుకు తిట్టుకున్నాం. కోపపడినా, తిట్టుకున్నా, కొట్టుకున్నా, అరుచుకున్నా, అలిగినా, ఇంకేదో అక్కసపడినా, దాని కాన్సన్ట్రేషన్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే విడిపోవడమా, కలిసి ఉండడమా? అర్థమవుతుంది చెప్పింది. సో నీ బంధం కాపాడుకోవడానికి నువ్వు ఎన్ని తిప్పలు పడతావో అది వాక్యం. ఆ వాక్యాన్ని పక్కకు పెట్టి దేవుడు లేదు, దయ్యం లేదు, ఈ దయ్యాన్ని చేసుకున్నాకే దేవుడు వెళ్ళిపోయాడు నాలో నుంచి అంటే ఇంకా అక్కడ వాక్య ఫలింపేది? అది కదా ప్రాబ్లం. ఆ విషయం చెప్పాక ఆ తమ్ముడు నన్ను సారీ అని చెప్పి, నాకెందుకు సారీ చెప్తున్నాను, నాకు అంట్లో గొడవైందని నాకు తెలియదు. ఇప్పుడు సారీ చెప్తే నాకు తెలిసిపోయింది. సారీ అంటే దేనికి రంటే ఇవాళ ఉదయం దేవుడు నాతో మాట్లాడి, ఏం మాట్లాడాడు అని అంటే, అది బంధాన్ని కాపాడుకోమని అన్నారు కదా. మరి ఇప్పుడు వరకు నువ్వు కాపాడుకోలేదంటే, అంటే కాపాడుకోవడానికే కానీ, కాకపోతే నా మాటల యొక్క అర్థం అవతల నా భార్య అపార్థం చేసుకుంటున్నాను. ఏంట్రా నువ్వు మాట్లాడిన అర్థం? ఆ అమ్మాయికి అపార్థం నేను తెలుసుకోవాలి, అది 100 మందికి చెప్తే అర్థమవుతుంది, చెప్పాను అని అంటే, నిన్ను వదిలేద్దాం అనుకుంటున్నాను అంటాడంట. అది కాపాడుకోవటమా, ఈడిపోవటమా? ఆడి ఉద్దేశంలో ఏంటది? ఏమన్నా ఉన్నాయి ఇక్కడ పువ్వులు, కాయలు? నాకేమన్నా ఎర్రోడు నేనేనా? ఎర్రోడు మేమేనానండి? కనపడడానికి మేము ఎర్రోళ్ళంగానే ఉంటాం, కానీ దేవుని దగ్గర జ్ఞానవంతులం. ఎవడకరా పువ్వులు ఎడతావు? క్యాలీఫ్లవర్ మార్కెట్లో ఇప్పుడే దొరుకుతుంది. ఎవడకి తగిలించేస్తావురా ఎదవా? చెప్తున్న పనేంట్రా? నువ్వు మాట్లాడే మాట విభేదం కలిగించే మాట కదా, అపవాదికి చోటు ఇవ్వడం కదా. విడిపోవడానికి అవకాశం ఎట్లా ఇస్తావు? నిన్ను వదిలేద్దాం అనుకుంటున్నాను, నేను ఇంకొక ఎవరినో చేసుకుందాం అనుకుంటున్నాను, అనవసరంగా నీతో. అసలు ఈ పదాలు ఏంటి? బంధం కాపాడుకునేవా, చెడగొట్టుకునేవా? అపార్థానికి అవకాశం ఇచ్చేటువంటి నీ బతుకులో వాక్యపు ఫలింపుకు క్షమాపణేది? తప్పిపోయిన కుమారుడు ఎన్నిసార్లు చదువుతావు? తర్వాత ఉపారణకు వద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం, 13వ అధ్యాయము 18వ వచనంకి రండి. మత్తయి 13:18. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఓకే. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని. ఎంత దేవుడు మాట తెలుసా? హృదయంలో వరకు విత్తాడంటండి వాక్యం. సేవకుడు ఎక్కడికి వెళ్ళి పట్టుకెళ్ళాడు? హృదయం లోపలికి వచ్చి వాక్యం పట్టుకెళ్ళాడంట. బయటపడింది అంటలా, హృదయములో వచ్చిన వాక్యాన్ని లోపలికి ఎంటర్ అయిపోయి అక్కడి నుంచి వాడు పట్టుబడాడంట. త్రోవ పక్కన విత్తువాడు వీడే, విత్తబడిన వాడు వీడే. అది మనకు తెలిసిపోయింది కదా. ఎందో వచ్చిన చదువురా తల్లి ఒకసారి. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఎక్కడి నుంచి ఎక్కడ ఫలించింది చెప్పండి. ఫస్ట్ ఇది ఎలా పడింది? మంచి వాక్యం 100, 100కి ఒక విత్తనం పడి, అది గట్టిగా చెప్పాలంటే ఒక విత్తనం వేసిన తర్వాత స్వీట్ కార్న్ లాగా వచ్చిందంట. స్వీట్ కార్న్ ఎలా ఉంటుంది? కంకే ఫుల్గా ఉంటుంది చూసారా, నిండుగా ఉంటుంది చూసారా. అలాంటిది ఒక 4 కంకులు కాసినాయి అనుకో, 100 రెట్లు, 1000 రెట్లు. ఒక విత్తనమే కదా, ఒకటికి 100 రెట్లు బోల్డ్ విత్తనాలు వస్తాయి. అంత ఫుల్ కాసేసిందంట. 100 రెట్లు ఒక వచనం, అంత ఫలింపు. రెండోది 60. ఎక్కువ తక్కువ? అటు పెరగాల. 100కి 150 అవ్వాలి, కానీ ఇది 60 అయిందేంటి? 100 వచ్చును. ఈలోపు అపవాది చేత కొంత అవకాశం ఇస్తే అది వచ్చి 40 పట్టుకెళ్ళిపోయింది. అందుకే 60 మిగిలింది. మరికొన్ని ఏమైనాయి? 30. అంటే 90 ఎత్తుకుపోయింది, అది 70 ఎత్తుకుపోయింది. ఎంత ఎత్తుకుపోవటానికి నువ్వు అవకాశం ఇస్తే అంత తక్కువ ఫలింపు, ఎంత దూరంగా పెడితే అంత ఎక్కువ ఫలింపు. 100కు 100 రెట్లు నేను దేవుని యొక్క వాక్యము ప్రకారము వినిన దాని ప్రకారము జీవించుచు ఫలించుచున్నాను. 100 రెట్లు. అంతా మనం చెయ్యలేము. 60 కొంత చేసినా చాలు. 30 వెళ్తున్నావా, వస్తున్నావా, నరికేయి. ఆ చెట్టు నరికేయి. పనికి మాలిన చెట్టు, కాయడానికి కాయదు, ఎప్పుడు చూసినా పచ్చగా కనపడుతుంది. ఎందుకు దాని బతుకు? తీసి పాడే. చెప్పింది చెయ్యదు,
విన్నది చేయదు, నచ్చింది చేస్తుంది. అది ఎంత చెప్పినా ఎవడి మాట విందో, ఎలాంటి పరిస్థితులైనా వ్యతిరేకమే. అదేంటి మరి మొజాయిక్ ఫ్లోరు టైల్స్ మీద విత్తనాలు అయితే ఏమవుతాయి? అలాగే ఉంటుంది అది. ఇప్పుడు చెప్పండి, ఈ ఉపమాన భావం ప్రకారం ఎన్ని వాక్యాలు నీ హృదయంలోకి వచ్చిన తర్వాత, నా పదాలు వినండి, మీ అలవాట్లు, మీ ధోరణి, మీ క్రియలు సరిచేయబడ్డాయి చెప్పండి. మీ అలవాట్లు, మీ ధోరణి, మీ క్రియలు, నీ హ్యాబిట్స్. దేవుని మాట విన్నాను, నేను మార్చుకుంటాను, ఈ పనులు నేను చేయను. దేవుని మాట విన్నాను, నా థాట్ ప్రాసెస్ ధోరణి మార్చుకుంటాను, నా యాటిట్యూడ్ మార్చుకుంటాను. బికాస్ వాక్య ప్రకారం నేను ఫలించాలనుకుంటున్నాను. సో నేను ఇవి చేయను, నేను ఇవి మార్చుకుని తీరుతాను. నెక్స్ట్ నా డీడ్స్, నా యాక్ట్స్, నా వర్క్స్, నా క్రియలు, నా పనులు ఇవి మార్చుకుంటాను. బికాస్ బైబిల్ చెప్తుంది నేను చేయకూడదండి. వాక్యం వచ్చింది, వాక్య ప్రకారం నేను చేయాలి. నేను వాక్య ప్రకారం చేయాలంటే ఈ పనులు దేవునికి ఇష్టం లేదు, నేను మానేస్తాను అంతే. నేను ఎవడేమనుకున్నా నాకు అనవసరం, ఫలించాలనుకుంటున్నాను 100 రెట్లు. 30 దగ్గర 60 దగ్గర ఉండిపోతున్న నీ బ్రతుకులో 100 రెట్లు ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు మనల్ని పోల్చుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎంత గొప్ప చర్చో పరలోకానికి అంత గొప్ప చర్చి తీసుకెళ్ళదే. బైబిల్లో ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాల్లో కూడా ఏ సంఘము పరిపూర్ణమని పరలోకంలో తీసుకెళ్ళడానికి యేసుప్రభు ఒప్పుకోవాలి, ప్రతి దాని మీద నిందారోపణ చేశాడు. అలాంటి యేసుప్రభు కాలంలో, హతసాక్షులవుతున్నటువంటి కాలంలో, విశ్వాసంతో మనోనేత్రాలు తెరిచి అద్భుత ఆశ్చర్య సూచక మహత్కార్యాలు పొందుకున్నటువంటి కాలంలోనే ఫిల్టర్ చేస్తే 7 తులిపోయినాయే. మరి నేటి కాలంలో ఈ కుప్పలు తెప్పలు ఉన్న చెత్త చెత్త కూడుకున్న సంఘాలు దేవుని రాజ్యంలో కనపడతాయా? మనం కనబడతామా? మీ విశ్వాసం కనుగొనున్నా అంటే కనబడుతుందా? ఆఖరిలో ఒకసారి చెక్ చేసుకోండి. మన ఇంట్లో, మన విశ్వాసాలలో ఎంత ఎక్కువ వాక్యానుసారమైన విషయాలకు ఫలింపు దొరుకుతుంది, ఫలింపు చూస్తున్నాం. మరి ఫలం లేకపోతే మన చెట్టుని ఏమంటాడు ఆయన? ఉంచమంటాడా, నరికేమంటాడా? 3 సంవత్సరాల నుంచి ఓపిక పట్టినా కూడా ఉపయోగం లేదంటే ఆ కాపరు బతిలాడి, అయ్యి 1 సంవత్సరం ఆపు, కొంచెం నేను తవ్వుతాను, మరి ఆ పేడ, ఆ గెత్తము, జీవామృతం ఈ మధ్య దొరుకుతుంది కదా ట్యాంకులు, అవన్నీ తెచ్చి మేడగదిలో నేను పెట్టినట్టు ఆ హౌస్ గార్డెన్లో పెట్టి ఏదో పోస్తాను, బతికిస్తాను, ఆ కలుపు తీస్తాను. అయితే వచ్చే సంవత్సరం ఊరెళ్ళేస్తాడు అనుకున్నావా? ఈ సంవత్సరం నీ కాపర్ మాట విన్నాడు, బతికిచ్చాడు, 2026 వచ్చేస్తుంది. మరి నెక్స్ట్ చూడ్డా కృప దొరికేస్తుంది అనుకున్నావా? నేడే కృపారక్షణ. నువ్వు ఫలింపు ఇంకా ఫలించకపోతే ఈ ఉపయోగం ఏముంది? సో జాగ్రత్త. ఇప్పుడు మరొక ఉపమానం చెప్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మాథ్యూ 25:16, 16వ వచనం. 5 తలాంతులు తీసుకొనిన వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి, మనకి తలంతులు తెలుసు కదండి, 5 తర్వాత 2 తర్వాత 1 5, 2, 1. 5 పట్టుకెళ్ళినోడు ఏం చేశాడు? 5 తెచ్చాడు. 2 పట్టుకెళ్ళినోడు ఏం చేశాడు? 4 తెచ్చాడు. అంటే మళ్ళీ ఇంకో 2 తెచ్చాడు. 1 పట్టుకెళ్ళినోడు ఏం చేశాడు? 1 తెచ్చాడు, దాచుకొని అది ఇచ్చాడు. అంటే ఎంత సెక్యూరిటీ మ్యానో తెలుసా? రుమాల్లో కట్టాడంట. అందులో బయట ఎక్కడైనా పెడితే చెట్టు త్వరలో దొంగలు వస్తారని ఆడింట్లో మంచక్కని తవ్వి దాచాడంట. కట్టి దాచి జాగ్రత్త తీసుకొచ్చి పెట్టాడంట. ఇప్పుడు ప్రభు మాట అడుగుతున్నాడు, ఈరోజు నీ దగ్గర ఉన్నవన్నీ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత పొందుకున్నవన్నీ, నీకు బైబర్త్ వచ్చినవన్నీ, దేవుని దగ్గర వచ్చిన తర్వాత, దేవుని మాట వినిన తర్వాత, దేవుని ఆత్మను పొందిన తర్వాత, ఆయన పరిశుద్ధ రక్తంలో కాపాడబడిన తర్వాత, ఆయన మాటతో నువ్వు మేత మేసిన తరువాత, ఆయన మందిరంలో పోషించిన తరువాత, ఆయన కృపలో బలం పొందుకున్న తర్వాత, నీవు ఏ విషయాలలో వృద్ధి పొందించి నాకు ఇచ్చినవి నేను ఇంత తెచ్చానని తెచ్చి తాగలవు. ఒకవేళ లెక్క చూద్దామనుకుంటే అప్పుడేం రాడేమో, అప్పుడేం నన్ను అడగడలే నువ్వు అనుకుంటావా? మరి వాక్యపు ఫలింపేంటి? నీకు ఇచ్చిన దానిని నువ్వు ఎలా అభివృద్ధి పరుచుకున్నావు? ఒక కంపెనీలో కనీసం ఒక 6 నెలల నుంచి సంవత్సరం పాటు పనిచేస్తే నెక్స్ట్ ఇయర్ అప్రైజల్ ఇవ్వకపోతే ఊరుకోవు, శాలరీ హైక్ ఇవ్వకపోతే ఊరుకోవు, ప్రమోషన్ ఇవ్వకపోతే ఊరుకోవు. పైగా ఏం చెప్తావు తెలుసా? ఇన్ని రోజులు పనిచేశాను, నాకు ఇంత ఇన్సెంటివ్ రావాలి, ఇంత బోనస్ రావాలి, ఇన్ని లీవ్స్ ఉండిపోయినాయి, ఇన్ని గంటలు పనిచేశాను, ఇంత అనుభవం నాకుంది, కాబట్టి నాకు నువ్వు ఇవ్వాలి అని నువ్వు అర్హత చొప్పున నువ్వు ప్రమోషనో లేక జీతమో హైక్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తావే. స్పిరిచువల్ లైఫ్లో నీకు హైక్ ఇవ్వాలనుకుంటే దేవుడు ఏ విషయంలో వృద్ధిపరచడానికి నువ్వు ఏ తలాంతును వృద్ధిపరిచావని అడుగుతాడు. ఏం చేసావు? ఇక్కడ నువ్వు చెప్పొచ్చు, ప్రభువా 52 వారాలు 1 వారం కూడా తప్పిపోకుండా మా స్త్రీల సమాజానికి నేను అటెండ్ అయ్యి గిఫ్ట్ ఇచ్చాడు మా పాస్టర్ అన్నావు అనుకో, పనికి మాలిన ఫలింపు నాకెందుకు? గిఫ్ట్, ఆ టాలెంట్లు నాకెందుకు? అవి కాదు, నీకు ఇచ్చిన దానితో నువ్వు నా రాజ్యానికి పెట్టుబడి ఏం పెట్టావని అడుగుతాడు. బోల్డ్ తలాంతులు ఉన్నాయి దేవుని దగ్గరికి వచ్చి పొందుకున్నవి,
చాలా జ్ఞానం వచ్చింది, చాలా ఆత్మ వచ్చింది, చాలా పరిణితులు వచ్చాయి. ఇవి దేవుని కొరకు ఎక్కడ మల్టిప్లై చేసామండి? ఏం చేసాం? కానీ ఏం చేసామో పక్కకు పెడితే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు దేవుని వాడుకున్నావా? దేవుని వాడుకోవడానికి నువ్వు అప్పగించుకున్నావా? మీరు దేవుని వాడుకున్నారా? దేవుని వాడుకోవడానికి మిమ్మల్ని మీరు వదులుకున్నారా? మాట్లాడండి. ప్రతిసారి మేము ప్రయాణం చేసేటప్పుడు ఒకటే అనుకుంటాను నేను, ప్రభువా బయలుదేరుతున్నాం, కారు ఎక్కుతున్నాం, భూమి మీద మా దినాలు ఉన్నాయా? నీ కోసం ఎలా వాడుకున్నా నీ ఇష్టమే. ఒకవేళ ఇక్కడ ముగింపే గనక అయితే జాగ్రత్తగా ఎక్కడ తీసుకెళ్ళినా అక్కడ మమ్మల్ని ఉపయోగించుకోవడానికి రెడీ చేసుకో. నువ్వు ఎక్కడ పట్టుకెళ్ళినా పర్లేదు, భూమి మీద కానీ నీ ప్లేస్ ఎక్కడైనా పరచు. ఎందుకంటే ఈరోజు మేము ఏమై ఉన్నామో అది నీ కృపే, అబ్సల్యూట్లీ యువర్ గ్రేస్. ఇంత పొందుకున్నామని మేము ఏదైనా చెప్పాలి అంటే అది నువ్విచ్చిన భిక్ష, నీ వలన పొందుతున్న బతుకు, నీవిచ్చిన ఆరోగ్యం, నువ్విచ్చిన తెలివి, నీవిచ్చిన జ్ఞానం, నువ్విచ్చినటువంటి ఏదైనా అది మాది కాదు, నీదే. నీకు నేను ఎక్కడ ఉపయోగపడగలనో, ఎంత ఉపయోగపడగలనో, ఎలాంటి ఎక్కువగా ఉపయోగపడగలనో మేము మీ దగ్గర ఉన్నాం, వాడేసుకోండి. ఏ రోజు కూడా ఇది నా జీవితం, నాకు రెస్ట్ లేదు, నాకు ఇంకా విశ్రాంతి కావాలి, నాకు ఇంకా అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను, నాకు కాస్త హాలిడేస్ కావాలి. దేవుని దగ్గరికి వచ్చాక దేవునికి అప్పగించుకున్న తర్వాత నీ నీ హక్కు ఏంటి, నీ ఇష్టం ఏంటి, నీ చిత్తం ఏంటి? ఆయన చిత్తం కదా జరగాలి నా జీవితంలో. అది కదా యేసుప్రభు నేర్పించింది, వాక్య ఫలింపు అది కదా. అయితే దేవుని మాట దగ్గరికి వచ్చిన తర్వాత కూడా నీ జీవితంలో నీకు ఇవ్వబడిన తలాంతో అది ఫలించకపోతే, దాన్ని వృద్ధి చేయకపోతే, అదే మక్కి బతుకుతానంటే ఉంచమంటాడా, చెట్టు తీసేయమంటాడా? సో ఉంచుతావో తీసేస్తావో నువ్వే ఆలోచించుకో. నెక్స్ట్ మరొక మాట చెప్పేస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 13, Matthew 13. ఈ 13లో ఈ 31 ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను, పరలోక రాజ్యము ఒకటి తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. ఎంత గింజ? ఆవగింజ. పరలోక రాజ్యపు గింజకు ఎంతో పోల్చాడు? ఎంత ఉంటుంది ఆవాలు మీ వంటగదిలో? కొంతమంది సన్న ఆవాలు వాడుతున్నారు ఈ మధ్య. అవి ఇంకెంత సన్నగా ఉంటాయో, అసలు చేత్తో పట్టుకుంటే జారిపోయినంత ఆవాలు, చిన్న ఆవగింజ. ఇది ఈ ఆవగింజ అనేటువంటి పదాన్ని మనం చెప్పుకునేటప్పుడు మస్టర్డ్ సీడ్ అనేటువంటి ట్రాన్స్లేషన్స్లో ఉంటుంది. కానీ ఈ ఆయా ప్రాంతాలలో ఎక్కువగా వచ్చేటువంటి చెట్లలో ఈ కూరగింజల్లో ఉండేటువంటి ఆవగింజ లాంటి మొక్కలు విపరీతంగా ఉంటాయి. అందుకని ఆ పోలికతో మనకు వాడుక చొప్పున ఆవగింజ అనేది చెప్తాం. ఈ మస్టర్డ్ సీడ్ ఎంత చిన్న ఆవగింజ. దేవుని రాజ్యం ఏమైందంట? అది ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి. ఆగండి. దేవుని రాజ్యము బహు చిన్నది, అది విత్తబడింది, అది మొలిచింది, అది పెద్దదైంది, అనేక పక్షులు వచ్చి దాని మీదకి నివసించినంత. నీ దగ్గరికి దేవుని రాజ్యం వచ్చింది, నువ్వు ఫలించావు, నువ్వు లేచావు, రక్షణ పొందావు, విస్తరించావు. ఎంతమంది వచ్చారు నీ పంచకి? ఎంతమంది వచ్చి నీ మీద వాలారు? ఎంతమందికి నువ్వు ఆశ్రయమయ్యావు? ఎంతమందికి నువ్వు ఆహారం ఇచ్చావు? ఎంతమంది నీ నీడను చేరుకుని వారి పిల్లలు వృద్ధి పొందించుకున్నారు? ఎంతమంది నీ రక్షణ ఇతరులకు ఆశ్రయపురం అయ్యింది? ఎంతమందికి నీ రక్షణ ఆదర్శమయ్యింది? ఎంతమందికి నీ రక్షణ ఇతరులకు మాదిరి పొంది నేను కూడా ఈలాగే, ఈమెలాగే, ఇతనిలాగే, ఈ కుటుంబంలాగే ఈ ఫలింపులో ఉండాలని నిన్ను చూసి ఎంతమంది దేవుని రాజ్యానికి వారసులుగా మారారు? ఆలోచించండి. దేవుని రాజ్యము చిన్నగా స్టార్ట్ అవుద్ది, స్లోగా వ్యాపించిపోద్ది, విస్తరించిపోద్ది. మరి నీ దగ్గరకు వచ్చిన దేవుని రాజ్యం వ్యాపించిందా? మీ ఇంటి చుట్టూ జరిగిందా? మీ కాలనీలో జరిగిందా? మాట్లాడలే. మీ ఇంట్లోనే ఉండిపోయిందా? అంటే చెట్టు మీ ఇంట్లో తన్నేస్తుందేమో బయటికి, ఏ కాకి రానివ్వట్లేదేమో, ఏ పిచ్చుక పావురం రాదేమో, ఏ చుట్టం పక్క మీ ఇంట్లోకి రాడేమో, వచ్చినా నీ దేవుడే బాబు, నీ బతికో దండం అని వెళ్ళిపోతున్నారేమో. ఎవరికి ఆదర్శంగా లేవు, ఎవరికి ఆశ్రయంగా లేవు. మరి నీ దేవుని రాజ్యం ఫలించినట్ట? మాట్లాడలేదు. మీరు ఫలించినట్ట ఉంచుదామా నరికేద్దామా మీ బతుకుల్ని? ఇప్పుడు పచ్చగా కనపడుతున్న అంజూరపు చెట్టుని చూసి ఆయనేమో సావు అన్నాడు.
ద్రాక్ష చెట్ల మధ్యలో ఉన్న అంజూరపు చెట్టును చూసి, ఆ అంజూరపు చెట్టును చూసి ఆయన ఏమన్నాడు తెలుసా? 3 సంవత్సరాల నుంచి ఎదుగుతున్నాను, పచ్చగానే కనబడుతుంది. ఎందుకురా తోటమాలి, నేను 3 సంవత్సరాల గురించి మాట్లాడను, 4వ సంవత్సరం గురించి మాట్లాడతా. 4వ సంవత్సరం ఆయన వచ్చాడు. ఇప్పుడు చెప్పండి ఏం మాట్లాడతారు? మళ్ళీ పచ్చగానే ఉంది. ఇప్పుడు నేనేమంటానంటే తోటమాలి, అయ్యా ఈ 1 సంవత్సరం వదిలేయండి, ఈ 1 సంవత్సరంలో ఖచ్చితంగా మా పిల్లలు ఫలిస్తారు, ఖచ్చితంగా మా వాళ్ళు ఆశీర్వదకరంగా మారుతారు, ఖచ్చితంగా ఇలా జరుగుద్ది అలా జరుగుద్ది, నేను ఏదో చెప్పేస్తున్నా. ఈ ఏ సంవత్సరం? 4వ సంవత్సరం. ఇప్పుడు 4వ సంవత్సరం నేను బతిలాడుతూ ఉంటే ఆయన ఎదురుగా ఉంటే నిన్ను చూస్తాడు, నన్ను చూస్తాడు. ఏమంటాడు చెప్పండి? ఇప్పుడు నన్ను వదిలేయండి, నేను కాపరను కాబట్టి అందరి ముందుకు అడ్డుపడతా. మిమ్మల్ని ఏమంటాడు? ఉండు అంటాడా, పద అంటాడా? మాట్లాడరు. మీకు తెలుసు ఏమంటాడు. ఇల్లు ఖాళీ చేసేస్తుంటే కాలనీ వాళ్ళందరూ వచ్చి మా మాస్టర్ని మీరు ఊరు ఖాళీ చేయించేస్తున్నారని ఏడ్చి రోడ్డు మధ్యలో ధర్నా చేశారట. పేపర్లో చదివాను. స్కూల్ మాస్టర్ని ట్రాన్స్ఫర్ చేస్తుంటే పిల్లలు, డిఈఓ ఆఫీసరు, ఎంఈఓలు వచ్చి ఏంటి సార్ అంటే నన్ను ఈ ఊర్లోంచి ట్రాన్స్ఫర్ అవనవట్లేదు సార్ అని చెప్పి పిల్లలందరూ అడ్డుపడితే ఏం చేయాలో తెలియక సతమతమవుతూ మొత్తానికి ఇంకా మరి ట్రాన్స్ఫర్ చేయాలమ్మా, 5 సంవత్సరాలు అయిపోయింది, ఖచ్చితంగా మీరు ఏమవ్వద్దని చాలా బతిమిలాడితే, మాస్టర్ కూడా బతిమిలాడితే లాస్ట్కి ఏడుపు వీడుకోలు ఇచ్చి కన్నీటి వీడుకోలు పంపించారట మాస్టర్ని. ఎంత మంచి సాక్ష్యం ఆ మాస్టర్కి కదా! అతని బ్రతుకు సాక్ష్యము, అతని జీవితం విలువ, అతని బోధ, అతని పరిస్థితి అంతా కూడా దేవునికి మహిమకరంగా జీవించినటువంటి యథార్థత. అందుకు పిల్లలు ఇష్టపడ్డారు. మీ కాలనీలో ఎప్పుడైనా మీ గురించి అలా బాధపడ్డారా? మీ వీధుల్లో ఎవరైనా మిమ్మల్ని చూసి వదిన గారు, అన్నయ్య గారు, అమ్మగారు, అయ్యగారు మీరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారా అని ఎప్పుడైనా ఏడ్చిన వాళ్ళు ఉన్నారా? నవ్వుకుంటున్నారు వెనకాతల. ఏమని? వెళ్ళిపోయే బాబు తొందరగా, నువ్వు ఉండడము ఉపయోగం లేదు, వెళ్ళిపోవడమో ఉపయోగం లేదు. నేను ఇంకో బాధపడాల్సిన విషయం ఏంటంటే, ఎవరికి ఆదర్శంగాను ఆశ్రయంగాను దేవునికి ఉపయోగపడేటట్టు ఉండరు కానీ పెళ్ళిళ్ళకి పేరెంటాలకి జాకెట్లు కుట్టించడానికి పాలు కొట్టడానికి ఉపయోగపడతారు వీళ్ళని ఏమనాలి? అది ఆత్మీయ ఫలింపా? మా ఇంట్లో పెళ్ళి అవుతుందంటే ఆవిడొచ్చి 3 రోజులు ఉండి 4 రోజులు నువ్వు వెళ్ళి ఆత్మీయ ఫలింపా? దేవుని రాజ్యం అనే విత్తనం గురించి మాట్లాడుతుంది వాక్యం. దేవుని వాక్యము విన్న ఒక క్రైస్తవుడు ఆ ఐగుప్తు దేశపు ఆచారాల ప్రకారం కానీ, ఆ కనాను దేశపు ఆచార పద్ధతుల్లో కానీ నీ చుట్టరికాలు, నీ మర్యాదలు, నీకున్నటువంటి సంస్కృతి పద్ధతులకు వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు నా జనము, నువ్వు నా కొరకు ప్రత్యేకంగా ఉండాలి, నువ్వెక్కడ ఉంటున్నా నీ సాక్ష్యాన్ని బట్టి వెలుగు సంబంధులుగా బతకాలి. ఇది కాదు దేవుడు కోరిక. మరి ఆ ఫలింపు లేని జీవితాలు సంవత్సరాలు బతికేస్తే, చుట్టరికాలను పెంచేసుకుంటే ఏమంటాడు ఆయన? ఫలింపు అంటాడా, చెడ్డదంటాడా, మంచిదంటాడా, చెడుదంటాడా? నీ భక్తి పెట్టుబడిగా పెట్టి ఎన్ని ఫలాలను కోసావని అడిగితే ఏం చెప్తారు మీరు? మీ ఫలాలు ఎలాగూ లేవు, దండకపోండి, మీరు ఎలాగో నరకబడతారు, అది వేరే విషయం. కానీ మీ వలన ఎక్కడైనా దేవుని రాజ్యం వ్యాప్తి చెందిందంటే అది కనపడదే. అవతల వాళ్ళకి దేవుని రాజ్యము రాదు, మరో చోట మరో పరిస్థితి రాదు. మరి నీ దగ్గర రాక, నీ వల్ల రాక దేవుడు ఏమంటాడు? నీకు ఇచ్చిన దానికి ఆయన దుఃఖపడతాడా, పశ్చాత్తపడతాడా? నీ విశ్వాస జీవితం యొక్క ఫలింపు ఏంటి? 4 సంవత్సరాలు ఒక కాలేజీలో చదివి ఒక్క వ్యక్తికి దేవుని రాజ్యం వ్యాపింపలేదంటే బతుకేనాది. కాలేజీలో 4 సంవత్సరాలు ప్రమోషన్కి వెళ్ళక మునుపు ఒక ప్రదేశంలో కూర్చొని ట్రాన్స్ఫర్ అయ్యే లోపు ఒక్క వ్యక్తిని సంపాదించుకోలేని నీ భక్తి, నీ బతుకు, నీ ఉద్యోగం, నీ ప్రమోషను, నీ డిగ్రీ, నీకు ఇంకా తిట్టలేను. యూజ్లెస్ బతుకులు, నిరుపయోగం, నిష్ప్రయోజనం. ఏంట్రా బతికావనంటే నా శాలరీ బాగొచ్చింది, నా పిల్లల ప్రమోషన్లోకి వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు, మా పిల్లలకు పెళ్ళి అమెరికా వెళ్ళింది. ఐహిక విచారాలు, ధన వ్యామోహాలు, అపేక్షలు. ఫలింపేది ఆత్మీయంగా. దేవుని మాట నీకు ఖచ్చితంగా చెప్తుందయ్యా. నీ దగ్గరకు వచ్చిన ఆవగింజ నీ హృదయాన్ని మార్చి, నీవు అనేకులకు ఆశ్రయపురంగా మారి, అనేకులు నీ కిందన చేరి, నీ దీవెనకరంగా అయినటువంటి బతుకును చూసి అనేకులు అలాంటి జీవితం, అలాంటి అయ్యగారు, అలాంటి అమ్మగారు, అలాంటి పిల్లలు, అలాంటి కుటుంబం, అలాంటి భక్తి, అలాంటి ప్రార్థన, అలాంటి నిరీక్షణ, అలాంటి విశ్వాసం మమ్మల్ని సవాలు చేసి దేవునిలోకి మేము తెచ్చుకునేలా చేసిందండి.
ఏదండి నీ ఫలింపు? ఈ పచ్చడి చెట్లన్నీ రేపు ఖచ్చితంగా కాలిపోతాయి, జాగ్రత్త. నేను ఒకటి మాత్రం నమ్ముతానండి, పొద మండుచూ ఉండిను కానీ కాలిపోలేదు. ఇది ఎక్కడ చదివారు? నిర్గమకాండం మోషేలో చదివారు. నూతన నిబంధనలో నేను చెప్పే మాట ఏంటో తెలుసా? అది మండుద్ది, అది కాల్చుద్ది, నువ్వు బూడిదవడం ఖాయం, నిన్ను చంపుద్ది. ఈ కడవరి అగ్ని దహించు జ్వాలగా మారి ఫలము లేని నిష్ఫలమన్నీ ఎక్కడ వేయబడతాయి? ఊరు బయట పడవేసి అది కాల్చి వేయబడుతుందని ఖచ్చితంగా చెప్తుంది బైబిల్. ఫలించని ప్రతి చెట్టు నరకబడి ఎక్కడ వేయబడుతుంది? అగ్నిలో వేయబడుతుంది. అక్కడ కాలని దేవుడు కనబడ్డాడు, ఇప్పుడు కాల్చే దేవుడు కనబడతాడు. జాగ్రత్త, పెద్ద రోజులేమి లేవు. రాబోతున్న దినాలన్నీ శ్రమ దినాలే. 2026 చుక్కలు కనబడిపోతాయి ఒక్కొక్కడికి. ఎవడి జీవితంలో ప్రశాంతంగా ఉండదు, ఎవడి ఆత్మీయ జీవితం నెమ్మది ఉండదు, ఎవడి భౌతిక జీవితం ఫలింపు ఉండదు. ప్రతి నిమిషము టార్చరే. మీ ఫలింపే కొలత, మీ విశ్వాసపు ఫలింపులే కొలత. ఆయన చూపిస్తున్నది చూస్తుంటే ఒళ్ళు జడిచిపోతుంది. అసలు 26 చూస్తానా లేదా అన్నట్టుంది. అంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. దేవుని మాటను ఇన్ని రోజులు అశ్రద్ధగాను, నిర్లజ్జగాను, నిర్భీతిగాను, ఇష్టం వచ్చినట్టు దేవుడు అంటే, ఒక క్రమానికి దేవుని భయం లేదు, క్రమానికి దేవుని నీతి లేదు, క్రమానికి దేవుని సేవకుని యొక్క బోధక లక్ష్యం లేదు, క్రమానికి దేవుని వాక్య క్రమానుసారమైన జీవితం లేదు. మరి ఏంటి నీ బ్రతుకుల ఫలింపు? క్రైస్తవుడు అని చెప్పుకునే దానికి పేరు ముట్టుకున్నది కానీ నువ్వు సచ్చినోడు అనడానిక? ఈ రాత్రి ప్రభు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ఎప్పటికైనా ఆ పచ్చగా కనపడేటువంటి అంజూరు పాకులు కట్టుకుని తిరిగేద్దాం అనుకుంటున్న సిగ్గుమాలిన క్రైస్తవుడా, అవి ఊడిపోయే రోజు ఉంది. ఆయన మరణమును బట్టి నీకు కార్చినటువంటి రక్తపు శరీరాలు నీ దగ్గరకు వచ్చి కూడా నిన్ను బతికించడానికి ప్రయత్నం చేస్తుంటే బతకకుండా, లేదు లేదు నేను ఆ పచ్చగానే కనపడతాను, ఫలాలు లేకుండా ఉంటానంటావా? మరో రోజు ఉండదేమో, జాగ్రత్త. పరీక్షించుకుందాం, ప్రభుని అడుగుదాం. ఆయన రక్తమాంసాలను చేతబట్టేటప్పుడు హృదయపూర్వకంగా దేవుని దగ్గర పశ్చాత్తాపడదాం. ఫలించని ప్రతి చెట్టు, ప్రతి కొమ్మ నరకబడుతుంది. ప్రార్థన చేద్దాం. నీ హృదయాన్ని దేవుని వైపు తిప్పు. మించిపోయింది లేదు. మించిపోయిన సమయం కాదు. నీ హృదయం దేవుని వైపు తిప్పి ప్రభుతో ఆలోచన చెయ్యి. ఆయన శరీరం యొక్క సంపూర్ణమైన విలువను నిన్ను నువ్వు ఎంతగా కాపాడుకోగలవో ప్రయత్నం చెయ్యి. దేవుని దగ్గర నువ్వు నోరు తెరిచి యథార్థంగా ఒప్పుకోవడానికి ప్రయత్నం చెయ్యి. ఎందుకంటే ఇప్పటి వరకు బ్రతికిన దినాలు లావిష్గా ఉన్నాయి, హ్యాపీగా ఉన్నాయి, కంఫర్ట్గా ఉన్నాయి, ప్రశాంతంగా ఉన్నావు, నొప్పి లేదు, బాధ లేదు, తీవ్రత లేదు, వేదన లేదు. కానీ ఖచ్చితంగా నరకబడే జీవితానికి మాత్రం పునాది వేసుకున్నావు. పెరిగిపోయావు, ఎండిపోయావు, ఫలం లేదు, పచ్చగా ఉన్నావు, కాయ లేదు. 3 సంవత్సరాలు కాయ లేదంట. అంత పెద్ద ద్రాక్ష చెట్టు 3 సంవత్సరాల్లో ఎంత పంటిచ్చిందో, కానీ ఒక్క అంజూరపు చెట్టు ఒక్క ఫలం ఇవ్వకపోవటం అది తేడాయే కదా. దేవుని మందిరంలో నీ ఫలం ఎంత? దేవుని మందిరానికి నీ కాంపన్సేషన్ ఎంత? నీ ఫ్రూట్ ఎంత? నీ వర్క్ ఎంత? నీ బాధ్యత ఎంత? నీ ఇంటూ ఎంతమందికి ఆశ్రయంగా మారింది? ఎంతమందికి ఆశీర్వాదకరంగా మారింది? ఎంతమందికి దీవెనకరంగా మారింది? ఎంత ఎక్కువ క్షమాపణలకు పెరిగావు? ఎంత ఎక్కువ ఫలింపుకు పెరిగావు? ఎంత ఎక్కువ దీవెనకు పెరిగావు? ఎంత ఎక్కువ అభివృద్ధికి మార్చుకున్నావు? అసలు బ్రతుకంతా దేవుని మందిరం అని చెప్పుకున్నటువంటి వారు కూడా దేవుని సహాయం పొందడానికి సిగ్గుమాలిన వారుగా ఉన్నారంటే ప్రభు ఏదో ఖచ్చితంగా మనతో మాట్లాడుతున్న మాట ఇది. మీరు ఏ ప్రదేశంలో బాప్తిజం పొందినా ఈ ప్రదేశంలో మీరు దేవుని యొక్క శరీర మాంసాలను తీసుకోవటానికి మీరు అర్హులే. యూ కెన్ యాక్సెప్ట్ ద కమ్యూనియన్ హియర్.
నీ మనస్సాక్షి దేవుని ఎదుట ఏ సమాధానం ఇస్తుందో చూసుకో. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ రాత్రి నువ్వు నాతో మాతో హెచ్చరిస్తున్న గద్దిస్తున్న నీ స్వరంకే కృతజ్ఞతలు. మేము ఫలించాలని ఆశపడుతున్నాం, ఓపిక పడుతున్నాం, సమయం ఇస్తున్నాం. మేమైతే బద్ధకంగాను, మరిమిక్కిలి సంతోషంగాను, నిర్లక్ష్యంగాను ఈ లోకంలో అందరికన్నా మేము మెరుగైన వారంగానే భావిస్తూ బతికేస్తున్నాం. మమ్మల్ని క్షమించండి. ఈ రాత్రి నీవిస్తున్నటువంటి మాటల వెనక నీ దుఃఖమైన భారాన్ని మేము గుర్తిస్తున్నాం. ఈ వేదన ఆత్మానుసారమైనదే, న్యాయమైనదే. మమ్మల్ని రక్షించటానికి నీ కుమారుణ్ణి పంపినప్పుడు మా నుంచి నువ్వు రక్తమాంసాలుగా, రక్తము కారునంతగా మమ్మల్ని పాపము నుంచి మమ్మల్ని ఎదిరించమని చేయలేదు. కానీ ఆ తెలిసిన తరువాత పొందిన ఆ నీతిమంతుని యొక్క పరిశుద్ధతకు మేము దుఃఖం కలగకుండా చెప్పిన దాని ప్రకారం చేయాలని కోరుకున్నాం. ఈరోజు మేము చాలా విషయాల్లో చెయ్యని వారంగా మారాం. ఈరోజు మా పరిస్థితులను క్షమించి నీ మాటతో మమ్మల్ని నిలవబెట్టండి. ఇంకెవరికైనాను ఆయన శరీరం కానీ ఆయన రక్తం కానీ రాని ఎడల మీ చేయి చూపించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ శరీరమునకు సాదృశ్యంగాను సాక్షిగాను మాకివ్వబడినటువంటి రొట్టెను ప్రార్థిస్తున్నాం. ఇది నీ శరీరముగా మేము ప్రార్థిస్తూ మా శరీరంలోనికి తీసుకుంటుండగా మా శరీరాన్ని బలపరచమని, శక్తితో నింపమని, శోధించబడిన పరిస్థితుల నుంచి విడిపించమని, తిరిగి నీ కొరకు ప్రతిష్ఠించుకొని పరిశుద్ధపరచబడిన జీవితం కలిగి పశ్చాత్తాపంతో జీవిస్తూ నీ సన్నిధిలో నిత్యము ఆనందించినట్లు బలపరచమని, నీ రాజ్యంలో చేరు పర్యంతము నీ కొరకు సాక్షులమని మరోసారి తీర్మానం చేసుకుంటున్నాం. దీన్ని తీసుకున్నప్పుడెల్లానూ నన్ను జ్ఞాపకం చేసుకోమని, దాన్ని విరిచిన రోజు మేము మరోసారి మా హృదయాంతరంగాలలో మా మోసాలన్నిటినీ క్షమించమని నీ సన్నిధిలో పశ్చాత్తాపడుతూ అడుగుతున్నాం. నీవే నీ నీతి చొప్పున మమ్మల్ని బలపరిచి నడిపించమని వేడుకుంటూ నీ శరీరమును మా శరీరము లోపల బలపరిచి నడిపించమని స్తుతిస్తున్నాం. అలాగే నాయన, నీవు భోజనమైన పెంబడి ఒక పాత్రను ఎత్తుకొని, ఇది నూతన నిబంధన పరిశుద్ధ రక్తము, దీనిని తీసుకున్నప్పుడెల్లానూ నీ మరణాన్ని ప్రచురపరచమన్నావు. ఇదిగో నీ ముద్రలు మాలో నిలిచి ఉండేలాగున, నీ శ్రమను మేము సహానుభావం కలిగి ఉండేలాగున, ఈ లోకంలో మేము సంతోష సుఖ ఐశ్వర్యాల మధ్య కాదు గాని క్రీస్తు కొరకు దీనులమై, సాక్షులమై, సంపూర్ణులమై సాగునట్లు నీవే నీ ఫలంతో నడిపించి ముందుకు కొనసాగింపచేయండి. ఇదిగో నీ రక్తమాంసాలను మరొకసారి అయోగ్యంగా తీసుకుంటున్న మా బ్రతుకుల్లో నుంచి విడిపించి, క్షమించి, సమాధానముగా తీసుకున్నట్టు కృపివ్వండి. బలహీనతలు కలిగిన వారిని ముట్టి స్వస్థపరిచి, మనస్సాక్షుల్ని భద్రపరిచి, మరోసారి శోధించబడుతున్న పరిస్థితులకు వెళ్ళినప్పుడు లోకమాలిన్యతను అంటించుకోకుండా నీ నీతి ఫలములతో వర్ధిల్లినట్లు తృప్తిపరచమని, నీ శరీరమును, నీ రక్తమును, మా అంతరంగాన్ని, మా శరీరాన్ని దిట్టపరిచి బలపరిచి ముందుకు కొనసాగించమని, నీ రాజ్యము ఆలస్యమైతే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రతి ఒక్కరూ ఆయన శరీరాన్ని భుజిద్దాం, ఆయన పరిశుద్ధ రక్తాన్ని పానం చేద్దాం. ప్రభువా, మమ్మల్ని చూచుచున్నావని మరోసారి ఈ దినము మాట్లాడుతున్న నీ మాట, మా దగ్గరకు వచ్చిన నీ రక్తమాంసాలు అయోగ్యులమే, కానీ నీ కృప మమ్మల్ని తాకింది. నీ ప్రేమ మా దగ్గరకు వచ్చింది, నీ బలము కూడా మాలో ప్రవేశించింది, శోధనను జయించే శక్తి కూడా మాకు వచ్చేసింది. ఈరోజు లోకంలోకి వెళ్ళి మరోసారి అపవిత్రులం కాకుండా, నిష్ప్రయోజకులము కాదు, మేము నీ కొరకు యోగ్యమైన దాసులమని చెప్పగలిగేటట్లు మమ్మల్ని నిలవబెట్టండి. ఎక్కడైతే మేము ఫలించలేదో ఆ ప్రదేశాల్లో నిలిచి ఫలించినట్లు కృపివ్వండి. మా సాక్ష్యము వలన, మా మాటల వలన, మా విశ్వాసము వలన, మేము వృద్ధిపరుచుకున్న నీ నీతి కలిగిన వాక్యపు ఫలము వలన అనేకులను సంపాదించుకున్నట్లు కృపదయచేయమని వేడుకుంటూ, నీ క్షేమానికి మమ్మల్ని అప్పగించుకుంటూ సంఘమంతటినీ జ్ఞాపకం చేసుకోమని నీ చేతుల్లోకి భద్రపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం నీ ముందు తలలు వంచిన నీ బిడ్డలందరికీ సదాకాలము తోడియుండి క్రీస్తునందు సంపూర్ణులుగా స్థిరపరచునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. ఒక చిన్న ఆఖరు వివాహ ప్రకటన. డోర్ నెంబరు ఫ్లాట్ నెంబర్ 15, 4th ఫ్లోర్, దివాన్ మత్తై బిల్డింగ్, ప్యాట్రాంగ్ బానియా మండలము, వాస్కోడి గామా, గోవా రాష్ట్ర కాపురస్తులు ఒప్పతోటి శాంత మరియు జయరావు గారి దంపతుల రెండవ కుమారుడు ఒప్పతోటి సుజయరావు అను ఆయనను డోర్ నెంబర్ 40-1-24/340 కస్తూరి నగర్ గ్రామము, కైలాసపురం మండలం, విశాఖపట్నం జిల్లా కాపురస్తులు శ్రీమతి యశోద మరియు శ్రీ చంద్రరావు గారి దంపతుల రెండవ కుమార్తె దండి భవానీ అను ఆమెయు దేవుని ఏర్పాటు ప్రకారం పరిశుద్ధ గృహ జీవనంలో ప్రవేశించుకు ఉద్దేశిస్తున్నారు. వీరి వివాహం 15వ తారీఖు అనగా రేపు డిసెంబర్ నెల 2025 సంవత్సరం సెలబ్రేషన్స్ ఫంక్షన్ హాల్ వేదిక నందు, మురళీనగర్ గ్రామము, బిసైడ్స్ డిమార్ట్ మండలం, విశాఖపట్నం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లైసెన్స్ పొందిన బ్రదర్ ఆలివ్ గ్రీన్ గారిచే జరిగించడానికి నిశ్చయించడమైనది. వీరు వివాహ దాంపత్యంలో ప్రభునామందు ప్రవేశించి అందులో వర్ధిల్లినట్లు వారి కొరకు ప్రార్థన చేయవాలని కోరుచున్నారు. వీరు జతపరచబడకూడదని న్యాయమైన హేతువును ఎవరైనా కనపరచగలిగిన ఎడల అటివారు వివాహ దినం అనగా రేపు 15వ తారీఖు 12/25లోగా మరి తెలియచేయాలని ప్రార్థనాపూర్వకంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది సుజయరావు మరియు భవానీలో వివాహ విషయంలో చేర్చున్న 3వ ప్రకటన. చదువుతున్నవారు ఆలివ్ గ్రీన్. ఈ వివాహం కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఈ కుటుంబము దేవుని యొక్క పరిచర్యలో పరిస్థితుల్లో సదాకాలము నిలబడినట్లు వారి కుటుంబీకుల కొరకు రేపు వివాహ